ఓం శాంతి. విసిడి నంబర్ 860, నీలంగా, మహారాష్ట్ర, 1వ భాగం. ओम शांति। శాంతి. आज का रात्रि क्लास है ఈ రోజు రాత్రి క్లాస్ అయ్యింది 25 मार्च 1968। 25 మార్చ్ 1968. जिसकी बुद्धि में जो ज्ञान रहता है ఎవరి బుద్ధిలో ఏదైతే జ్ఞానం ఉంటుందో वो फिर उसी अनुभव से सुनाते हैं। మళ్ళీ వారు అదే అనుభవంతోని వినిపిస్తారు. अच्छा हो మంచిదైనా या बुरा हो, లేక చెడ్డదైనా, निगेटिविटी का हो या पॉजिटिव हो, నెగిటివిటీదైనా లేక పాజిటివ్దైనా. बाबा ने कहा था బాబా అనేవారు 2-3 रोज बाबा आकर के सुनेंगे। 2-3 రోజులు బాబా వచ్చి వింటారు. तो बाबा देखेंगे कैसे मुरली चलाते हैं। అయితే బాబా చూస్తారు మురళిని ఎలా నడిపిస్తున్నారు. लज्जा नहीं करनी चाहिए। సిగ్గుపడకూడదు. लज्जा होती है तो समझा जाता है देह अभिमानी है। సిగ్గుపడుతున్నారు అంటే అనుకోవటం జరుగుతుంది దేహాభిమానిలని. लज्जा किसको आती है? సిగ్గు ఎవరికి వేస్తుంది? आत्माभिमानियों को लज्जा नहीं आती, ఆత్మాభిమానులకి సిగ్గు వెయ్యదు. देह अभिमान को लज्जा आती है। దేహాభిమానులకి సిగ్గు వేస్తుంది. ज्यादा देह अभिमान ఎక్కువ దేహాభిమానం स्त्रियों में होता है या पुरुषों में? స్త్రీలలో ఉంటుందా లేక పురుషుల్లోనా? స్త్రీలలోని అని స్టూడెంట్ అన్నారు. माने पुरुष आत्माभिमानी होते हैं। అనగా పురుషులు ఆత్మాభిమానిలై ఉంటారా? बैठ कर सुनाते हैं तो कहेंगे देही अभिमानी है। కూర్చుని వినిపించినట్లయితే అంటారు దేహి అభిమానిలని. बेहद में टिका हुआ है। బేహద్దులో స్థిరమై ఉన్నారు. बेहद की नालिज है तो बच्चों को सुनाते हैं। బేహద్దు నాలెడ్జ్ అయ్యింది అప్పుడు పిల్లలకు వినిపిస్తారు. मूल बात है पावन बनने की। మూలమైన విషయం అయ్యింది పావనంగా అయ్యేటటువంటిది. बहुत हैं जो रचना के आदि मध्य अंत का राज सुनाने अच्छा भाषण करते हैं। చాలా మంది ఉన్నారు ఏదైతే రచన యొక్క ఆది మధ్య అంతం యొక్క రహస్యాన్ని వినిపించేటటువంటి భాషణ మంచిగా చేస్తారు. परंतु याद की यात्रा बड़ी सूक्ष्म है। కానీ ఆ యాదు యొక్క యాత్ర చాలా సూక్ష్మమైనది. नॉलेज सुनाना तो स्थूल बात है। నాలెడ్జ్ని వినిపించటం అనేది స్థూలమైన విషయం అయ్యింది. टीचर भी बनना है। టీచర్గా కూడా అవ్వాలి. किसको कहना अपन को आत्मा समझ बाप को याद करो, ये भी ज्ञान है। ఎవరికైనా స్వయాన్ని ఆత్మ అనుకుని తండ్రిని స్మృతి చెయ్యండి అని అనడం ఇది కూడా జ్ఞానం అయ్యింది. ज्ञान से सद्गति होती है। జ్ఞానంతోని సద్గతి అవుతుంది. शास्त्र सुनने सुनाने से सद्गति नहीं होती है। శాస్త్రాలు వినిపించి వినడం ద్వారా సద్గతి అవ్వదు.
इसलिए उनको रूहानी व स्पिरिचुअल ज्ञान नहीं कहा जाता है। అందువలనే దానిని ఆత్మిక స్పిరిచువల్ జ్ఞానము అని అనబడదు. क्यों? ఎందుకు? शास्त्र सुनने से या सुनाने से శాస్త్రాలు వినిపించడం ద్వారా, వినడం ద్వారా रूहानी ज्ञान क्यों नहीं, स्पिरिचुअल ज्ञान क्यों नहीं? ఆత్మిక జ్ఞానం ఎందుకు కాదు, స్పిరిచువల్ జ్ఞానం ఎందుకని కాదు? क्योंकि शास्त्र बनाने वाले ఎందుకంటే శాస్త్రాలని తయారు చేసేటటువంటి వారు मनुष्य होते हैं, देह अभिमानी। మనుష్యులు అవుతారు, దేహాభిమానులు. और शास्त्र सुनाने वाले भी बड़े देह अभिमान में रहकर सुनाते हैं। మరియు శాస్త్రాలను వినిపించేటటువంటి వారు కూడా చాలా దేహాభిమానంలోని ఉండి వినిపిస్తారు. इसलिए उनको रूहानी ज्ञान नहीं कहेंगे। అందువలనే దానిని ఆత్మిక జ్ఞానం అని అనరు. वो तो तुम बच्चे ही जानते हो। అది పిల్లలైన మీకే తెలుసు. रूहानी बाप कल्प कल्प के संगम युग पर आते हैं। ఆత్మిక తండ్రి కల్ప కల్పం యొక్క సంగమ యుగంలో వస్తారు. न कलयुग में आते, కలియుగంలోనే రారు, न द्वापर में आते, न त्रेता में, न सतयुग में। ద్వాపరంలోనే రారు, త్రేతాలోనే రారు, సత్యుగంలోనే రారు. अभी ही तुम्हारी आत्मा को ज्ञान मिला है। ఇప్పుడే మీ ఆత్మకి జ్ఞానం లభించింది. जो ज्ञान मिला है वो बाप को भी ज्ञान है। ఏదైతే జ్ఞానం లభించిందో అది తండ్రికి కూడా జ్ఞానం ఉంది. वो फिर आकर प्रवेश करके सुनाते हैं। మళ్ళీ వారు వచ్చి ప్రవేశించి వినిపిస్తారు. बाप में ज्ञान है, తండ్రిలో జ్ఞానం ఉంది. औरों को सिखलाते हैं तो कहेंगे पहले तो बाप को विश्व का मालिक होना चाहिए। వేరే వారికి వినిపించినట్లయితే అంటారు, మొదట తండ్రికి విశ్వం యొక్క యజమాని అవ్వాలి. परंतु ये तो वंडरफुल बात है। కానీ ఇది వండర్ఫుల్ విషయం అయ్యింది. है क्या? ఏంటి? बाप तो विश्व का मालिक नहीं बनता। తండ్రి అయితే విశ్వానికి యజమానిగా అవ్వరు. रूहों का बाप ఆత్మిక తండ్రి विश्व का मालिक విశ్వానికి యజమానిగా नहीं बनता। सिर्फ तुम बच्चों को ज्ञान सुनाता हूँ। కేవలం పిల్లలైన మీకు జ్ఞానాన్ని వినిపిస్తాను. परंतु मैं नहीं बनता हूँ। కానీ నేను అవ్వను. क्यों? ఎందుకు? जो बाप में ज्ञान है वो बच्चों में भी आता है। తండ్రిలో ఏదైతే జ్ఞానం ఉంటుందో అది పిల్లల్లోని కూడా వస్తుంది. फिर बाप विश्व का मालिक नहीं बनता और बच्चे बनते हैं। మరి తండ్రి విశ్వానికి యజమానిగా అవ్వరు, పిల్లలు విశ్వానికి యజమానిగా అవుతారు. ये क्या बात हुई? ఇదేం విషయం అయ్యింది? क्योंकि बच्चे तमो प्रधान भी बनते हैं और बच्चे ఎందుకంటే పిల్లలు తమో ప్రధానంగా కూడా అవుతారు మరియు పిల్లలు सतो प्रधान भी बनते हैं। సతో ప్రధానంగా కూడా తయారవుతారు. मैं भी तमो प्रधान बनूं నేను కూడా తమో ప్రధానంగా అయినట్లయితే तो तुमको सतो प्रधान कौन बनावेगा? అప్పుడు మిమ్మల్ని సతో ప్రధానంగా ఎవరు తయారు చేస్తారు?
बाप कहते हैं తండ్రి అంటారు, ज्ञान मैं ही तुमको समझाता हूं, జ్ఞానం నేనే మీకు అర్థం చేయిస్తాను. और जो भी देह अभिमानी मनुष्य मात्र हैं वो ज्ञान तो समझा ही नहीं सकते। మరియు ఎంతమంది అయితే దేహాభిమాని మనుష్యులు ఉంటారో వారు జ్ఞానాన్ని అయితే అర్థమే చేయించలేరు. क्यों? ఎందుకు? ज्ञान माने జ్ఞానం అంటే जानकारी, గుర్తింపు. सच्ची जानकारी क्यों नहीं दे सकते సత్యమైన పరిచయాన్ని ఎందుకు ఇవ్వలేరు? मनुष्य मात्र? మనుష్య మాత్రులు. हैं? స్టూడెంట్ ఏదో అన్నారు. नहीं, బాబా కాదు. और सब जन्म मरण के चक्र में आने से देह अभिमानी बन पड़ते हैं। మిగతా వారందరూ జనన మరణ చక్రాల్లోకి వచ్చిన కారణంగా దేహాభిమానీలుగా అయిపోతారు. परंतु मैं देह अभिमानी కానీ నేను దేహాభిమానీలుగా नहीं बनता, అవ్వను. और कोई यह ज्ञान जानते ही नहीं। ఇంకెవ్వరికి ఈ జ్ఞానం గురించి తెలియనే తెలీదు. बाकी ये गीता शास्त्र आदि మిగతా ఈ గీతా శాస్త్రాలు మొదలగున్నవి सभी भक्ति मार्ग के हैं। మిగతా ఈ గీతా శాస్త్రాలు ఇవన్నీ భక్తి మార్గం అయ్యాయి. उनसे उन्नति नहीं होती है, వాటి ద్వారా ఉన్నతి అవ్వదు. नीचे ही गिरते आते हैं। क्यों? అందుకే పడుతూ వస్తారు. ఎందుకు? क्योंकि शास्त्र बनाने वाले खुद ही ఎందుకంటే శాస్త్రాలని తయారు చేసేటటువంటి వారు స్వయమే देह अभिमानी దేహాభిమాని मनुष्य होते हैं। మనుష్యులై ఉంటారు. देह अभिमान से नीचे गिरते हैं। దేహాభిమానం ద్వారా కిందకు పడతారు. यहाँ तो सुनाने वाला ఇక్కడైతే వినిపించేటటువంటి వారు निराकारी है, నిరాకారి అయ్యారు. जो सदैव निरहंकारी निर्विकारी है। ఎవరైతే సదైవం నిరాకారి నిర్వీకారి నిరహంకారి అయ్యారో तो तुमको भी ऊंचा उठाते हैं। అయితే మిమ్మల్ని కూడా ఉన్నతంగా ఎత్తుతారు. वास्तव में सभी का धर्मशास्त्र एक ही है। నిజానికి అందరి యొక్క ధర్మశాస్త్రం ఒకటే అయ్యింది. क्या? ఏంటి? सभी का धर्मशास्त्र एक कैसे है? అందరి ధర్మశాస్త్రం ఒకటి ఎలా అయ్యింది? सारी दुनिया का धर्मशास्त्र एक ही है। మొత్తం ప్రపంచం యొక్క ధర్మశాస్త్రం ఒకటే అయ్యింది. जिससे सारी दुनिया की सदगति होती है। దాని ద్వారా మొత్తం ప్రపంచం అంతటి యొక్క సద్గతి అవుతుంది. बाकी जो कुछ भी उठाते हैं, మిగతా ఏదైతే తీస్తారో जो भी मन मत मिक्स करते हैं, मनुष्यों की मत मिक्स करते हैं, ఏదైతే మన్మతాన్ని మిక్స్ చేస్తారో మనుష్య మతాన్ని మిక్స్ చేస్తారో उसको कहा जाता है व्यभिचारी ज्ञान। దానిని అంటారు వ్యభిచారి జ్ఞానం అని. उसको फिर ज्ञान नहीं कहेंगे, మళ్ళీ దానిని జ్ఞానం అని అనరు, भक्ति कहेंगे। భక్తి అని అంటారు. उससे जरूर दुर्गति होगी దాని ద్వారా తప్పకుండా దుర్గతి అవుతుంది. और ज्ञान तो है ही एक। మరియు జ్ఞానం ఒకటే అయ్యింది. एक से ही आता है। ఒక్కరి ద్వారానే వస్తుంది. ज्ञान तो अनेकों से జ్ఞానం అయితే అనేకుల నుండి नहीं आता। రాదు. तुम ही स्टूडेंट बनते हो మీరే స్టూడెంట్గా అవుతారు. रूहानी ज्ञान के।
ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క और तो सभी भक्त हैं। మిగతా వారందరూ భక్తులయ్యారు. जब ब्राह्मण बने ఎప్పుడైతే బ్రాహ్మణులుగా అవుతారో तब समझे हम बाबा के अडॉप्टेड चिल्ड्रन हैं। అప్పుడు అనుకుంటారు మేము బాబా యొక్క అడాప్టెడ్ చిల్డ్రన్ అయ్యామని. परमात्मा बाप ऐसे नहीं कहेंगे, పరమాత్ముడు తండ్రి ఇలా అనరు. ये अडॉप्टेड बच्चे हैं। వీరు అడాప్టెడ్ పిల్లలని नहीं, కాదు. वो फिर कहेंगे ये सभी एक्टर्स हैं। మళ్ళీ వారు అంటారు వీరందరూ యాక్టర్స్ అయ్యారు. तुम जानते हो बाप द्वारा हम सुनते हैं, మీకు తెలుసు తండ్రి ద్వారా మనం వింటున్నాం. बाकी कोई प्रेरणा आदि की बात नहीं है। మిగతా ప్రేరణ విషయం అనేది ఏమీ లేదు. तुम्हारी बुद्धि में जो ज्ञान है మీ బుద్ధిలో ఏదైతే జ్ఞానం ఉందో वो शूद्रों की बुद्धि में नहीं हो सकता। అది శూద్రుల యొక్క బుద్ధిలో ఉండలేదు. वर्ण भी गाए हुए हैं। వర్ణం కూడా గాయనం చేయబడి ఉంది. कहाँ गाए हुए हैं? ఎక్కడ గాయనం చేయబడి ఉన్నాయి? शास्त्रों में శాస్త్రాలలో वर्ण गाए हुए हैं। వర్ణాలు గాయనం చేయబడి ఉన్నాయి. ब्रह्मा की औलाद ब्राह्मण, బ్రహ్మ యొక్క సంతానం బ్రాహ్మణులు. फिर उनमें जो फेल होते हैं మళ్ళీ వారిలో ఎవరైతే ఫెయిల్ అవుతారో वो क्षत्रिय कहे जाते हैं। వారిని క్షత్రియులు అని అంటారు. और फेल होने वालों में भी మరియు ఫెయిల్ అయ్యేటటువంటి వారిలోని కూడా जो व्यभिचारी बन पड़ते हैं ఎవరైతే వ్యభిచారిగా అయిపోతారో वो వారు विशियस విషియస్ वैश्य कहे जाते हैं। వైశ్యులు అని అనబడతారు. और जो अति व्यभिचारी बनते మరియు ఎవరైతే ఎక్కువగా వ్యభిచారిగా అయిపోతారో वो వారు शूद्र कहे जाते हैं। శూద్రులు అనబడతారు. तुम अपन को ब्रह्मा कुमार कुमारी कहलाते हो। మీరు స్వయాన్ని బ్రహ్మ కుమార్ కుమారీలు అని అనిపించుకుంటారు. हैं? ये क्यों नहीं कहा तुम ఇలా అని ఎందుకనలేదు మీరు ब्रह्मा कुमार कुमारी हो? బ్రహ్మ కుమార్ కుమారీలు అని? क्या कहा? ఏమన్నారు? तुम अपन को ब्रह्मा कुमार कुमारी कहलाते हो। మీరు స్వయాన్ని బ్రహ్మ కుమార్ కుమారీలు అని అనిపించుకుంటారు. कहलाते हो అనిపించుకుంటారు और हो में अंतर है या नहीं? మరియు అయ్యారు. దీనిలోని తేడా అనేది ఉందా లేక లేదా? तुम बैठ करके अनुभव सुनाते हो, మీరు కూర్చుని అనుభవాన్ని వినిపిస్తారు. हमको बाप पढ़ाते हैं। మమ్మల్ని తండ్రి చదివిస్తారు. बाप तो अनुभव नहीं सुना देंगे। తండ్రి అయితే అనుభవాన్ని వినిపించరు. ये बाप तो सुना सकते हैं, ఈ తండ్రి వినిపించగలుగుతారు. परंतु तुम समझते हो हाँ बाबा हमको पढ़ाते हैं। కానీ మీరు అర్థం చేసుకుంటారు బాబా మమ్మల్ని చదివిస్తున్నారు. और कोई को तो पढ़ाते नहीं। ఇంకెవ్వరిని అయితే చదివించరు. तो बाहर वाले भी समझेंगे कि भगवान एक ही है। అయితే బయట వారు కూడా అర్థం చేసుకుంటారు ఏమనంటే భగవంతుడు ఒక్కరే అయ్యారు. वही ज्ञान का सागर है। వారే జ్ఞాన సాగరుడయ్యారు. बच्चे जब समझाते हैं तो बुद्धि चली जाती है चित्रों पर समझाने के लिए। పిల్లలు ఎప్పుడైతే అర్థం చేయిస్తారో అప్పుడు చిత్రాల మీదకి వెళ్ళిపోతుంది అర్థం చేయించడం కోసం.
उस समय बाप से बुद्धि योग रहे। ఆ సమయంలోని తండ్రితో బుద్ధి యోగం ఉండాలి. याद से ही विकर्म विनाश होंगे। స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. परंतु वह याद बुद्धि से निकल जाती है। కానీ ఆ స్మృతి బుద్ధి నుండి వెళ్ళిపోతుంది. यहाँ तो सच्ची कमाई है, भक्ति मार्ग की तो झूठी कमाई है। ఇక్కడైతే సత్యమైన సంపాదన అయ్యింది, భక్తి మార్గంది అసత్యపు సంపాదన అయ్యింది. उस कमाई में सुख कुछ भी नहीं है। ఆ సంపాదనలో సుఖం అనేది ఏమీ లేదు. और ये कमाई तो बहुत सुख देने वाली है। మరియు ఈ సంపాదన అయితే చాలా సుఖాన్ని ఇచ్చేటటువంటిది. सुख से हटाना ये सन्यासियों का काम है। సుఖం నుండి తొలగించటం ఇది సన్యాసీల పని అయ్యింది. तो जो सुख से हटाने वाले हैं, दूर करने वाले हैं, అయితే ఎవరైతే సుఖం నుండి తొలగించేటటువంటి వారు ఉన్నారో, దూరం చేసేటటువంటి వారు ఉన్నారో वो कब राजयोग नहीं सिखला सकते। వారు ఎప్పుడు రాజయోగాన్ని నేర్పించలేరు. बाप ही प्रवृत्ति मार्ग का राजयोग सिखलाते हैं। తండ్రి ప్రవృత్తి మార్గం యొక్క రాజయోగాన్ని నేర్పిస్తారు. वो तो हठ योगी निवृत्ति मार्ग वाले हैं। వారైతే హఠయోగి నివృత్తి మార్గం వారయ్యారు. वो राजयोग सिखला ही नहीं सकते। వారు రాజయోగాన్ని నేర్పించలేరు. बेहद के बाप का ये है बेहद का वर्षा। బేహద్దు తండ్రిది ఇదయ్యింది బేహద్దు వారసత్వం. और है भी बहुत सहज। మరియు అవ్వడానికి చాలా సహజమైనది కూడా అయ్యింది. बाप को याद करना తండ్రిని స్మృతి చేయడం और रचना के आदि मध्य अंत को जानना మరియు రచయిత యొక్క ఆది మధ్య అంతం గురించి తెలుసుకోవటం कितना सहज है। ఎంత సహజం. ये संगम युग का ईश्वरीय स्कूल है। ఇది సంగం యుగం యొక్క ఈశ్వరీయ స్కూల్ అయ్యింది. और कोई युग में ये ईश्वरीय स्कूल होता ही नहीं, न ईश्वर होता है। యుగంలోని ఈశ్వరీయ స్కూల్ అనేది ఉండదు, మరియు ఈశ్వరుడు కూడా ఉండరు. और तुम ऐसे सहज पढ़ते हो जैसे अलफ बे वाले पढ़ते हैं। మరియు మీరు ఎంత సహజంగా చదువుతారు అంటే ఎలా అయితే అల్ఫ్ బే వారు చదువుతారు. तुम स्टूडेंट पढ़ते हो तो बच्चों को अलफ और बे भी याद आते हैं। స్టూడెంట్ అయిన మీరు చదివినట్లయితే అల్ఫ్ మరియు బే కూడా గుర్తుకొస్తారు. बाबा और बादशाही బాబా మరియు బాద్షాహి. और तो कोई तकलीफ नहीं देते। ఇంకేమీ ఇబ్బందినివ్వరు. उठते बैठते లేస్తూ కూర్చుంటూ चलते बाप की याद, నడుస్తూ తండ్రి యొక్క స్మృతి, उससे बादशाही मिलती है। దాని ద్వారా బాద్షాహి లభిస్తుంది. इसलिए अलफ को याद करना पड़े। అందువలనే అల్ఫ్ని స్మృతి చేయాల్సి పడుతుంది. और पवित्र बनेंगे तो ही राज्य करेंगे। మరియు పవిత్రంగా అయినట్లయితేనే రాజ్యాన్ని చేస్తారు. ऐसे ऐसे औरों को भी समझाते रहना। बाप की అలా వేరే వారికి కూడా అర్థం చేయిస్తూ ఉండాలి. महिमा भी करनी है। తండ్రిది మహిమ కూడా చెయ్యాలి. बाप कहते हैं हियर नो इविल। తండ్రి అంటారు ఇయర్ నో హీ విల్. क्या ఏంటి? इस ज्ञान मार्ग में चलेंगे ఈ జ్ఞాన మార్గంలో నడిచినట్లయితే तो कानों से इविल बातें बहुत सुननी पड़ेंगी। అప్పుడు చెవులతోని ఈవిల్ విషయాన్ని చాలా వినవలసి వస్తుంది. परंतु तुम क्या करो, కానీ
మీరు ఏం చేయాలి? एक कान से सुनो ఒక చెవితో వినండి और दूसरे कान से निकाल दो। మరియు రెండో చెవులతోని వదిలేయండి, రెండో చెవితో వదిలేయండి. वो है शास्त्रों की बातों के लिए। అదయ్యింది శాస్త్రాల యొక్క విషయాల కోసం. उन बातों को सुनने से नुकसान हुआ है। ఆ విషయాలను వినడం ద్వారా నష్టమయ్యింది. उन बातों का सार भी बाप ही समझाते हैं। ఆ విషయాల యొక్క సారాన్ని కూడా తండ్రి వినిపిస్తారు. बाकी निस्सार तो बहुत है। మిగతాది నిస్సారం అయితే చాలా ఉంది. कितने ढेर के ढेर चित्र आदि बनाए हैं। ఎన్ని అనేక చిత్రాలు తయారు చేయబడ్డాయి. बाप तो सभी बातें समझाते रहते हैं। తండ్రి అయితే అన్ని విషయాలని అర్థం చేయిస్తూ ఉంటారు. कुछ न कुछ नई पॉइंट्स आती ही रहती है। ఎన్నో కొన్ని కొత్త పాయింట్స్ వస్తూనే ఉంటాయి, आती रहेंगी। వస్తూ ఉంటాయి. बाकी मूल बात एक ही है। మిగతాది మూల విషయం ఒకటే అయ్యింది. फिर नए नए आते रहते हैं तो तुम भी पढ़ते रहते हो, बाप भी पढ़ाते रहते हैं। మరియు కొత్త వారు వస్తూ ఉన్నట్లయితే మీరు కూడా చదువుతారు, తండ్రి కూడా చదివిస్తారు. तुम बच्चे जानते हो आजकल कितने पदमपति हैं। పిల్లలైన మీకు తెలుసు ఈ రోజుల్లో ఎంత పదమాపతులు ఉన్నారు. परंतु उनके पास जो भी पदमापदम, కానీ వారి దగ్గర ఏదైతే పదమాపదం ఉందో, धन संपत्ति है, वो सब खलास हो जाएगी। ధన సంపత్తి ఉందో అదంతా సమాప్తి అయిపోతుంది. कोई को वर्षा थोड़े दे सकेंगे। ఎవరికైనా వారసత్వాన్ని ఇవ్వగలుగుతారా ఏంటి? करोड़ हो या पदम हो, सभी के मिट्टी में मिल जाएंगे। కోట్లున్నా పదం ఉన్నా అందరిది మట్టిలో కలిసిపోతాయి. अभी देखो ये बम शादी कैसे बनाते हैं। ఇప్పుడైతే చూడండి ఈ బాంబ్స్ అవి ఎలా తయారు చేస్తున్నారు. ये कोई रखने के लिए थोड़े ही बनाए हैं। ఇవన్నీ పెట్టడం కోసం తయారు చేశారా ఏంటి? कि सदैव रखे ही रहेंगे। ఏమనంటే సదైవం పెట్టే ఉంటాయి. ये भी तुम जानते हो, ఇది కూడా మీకు తెలుసు. कल पहले भी विनाश हुआ था కల్పం ముందు కూడా వినాశనం అయ్యింది और एक धर्म की स्थापना हुई थी। మరియు ఒక్క ధర్మం యొక్క స్థాపన అయ్యింది. सब धर्मों का विनाश हुआ था। అన్ని ధర్మాల యొక్క వినాశనం అయ్యింది. असत्य का विनाश అసత్యం యొక్క వినాశనం और सद्धर्म की మరియు సద్ధర్మంది स्थापना। స్థాపన. बाप कहते हैं मैं आया ही हुआ हूँ सारी पुरानी दुनिया को खलास करने के लिए। తండ్రి అంటారు నేను పాత ప్రపంచం అంతటిని సమాప్తి చేయడం కోసమే వచ్చి ఉన్నాను. तो ये भी ड्रामा में नूद है। అయితే ఇది కూడా డ్రామాలో ఇమిడి ఉంది. तुम स्वर्गवासी बनेंगे। మీరు స్వర్గవాసీలుగా అవుతారు. हैं? तुम स्वर्गवासी बनेंगे మీరు స్వర్గవాసీలుగా అవుతారు मना అనగా तुम जो जीते जी स्वस्थिति में स्थित हो जाते हो, మీరు ఎవరైతే జీవిస్తూనే స్వయం స్థితిలో స్థిరమైపోతారో वो स्वर्ग का अनुभव करेंगे। వారు స్వర్గం యొక్క అనుభవాన్ని చేసుకుంటారు. भले इस दुनिया में कितना भी विनाश बरपा होता रहे, భలే ఈ ప్రపంచంలో ఎంత వినాశనం చెలరేగుతూ ఉన్నా కూడా और बाकी तो सभी शांति धाम चले जाएंगे। మరియు మిగతా వారందరూ శాంతిధామానికి వెళ్ళిపోతారు. अच्छा, మంచిది. मीठे मीठे बच्चों को रो
మధురాతి మధురమైన పిల్లలకి रूहानी बाप व दादा ఆత్మిక బాప్ దాదా का याद प्यार गुड नाइट। ప్రియ స్మృతులు మరియు గుడ్ నైట్. रूहानी बच्चों को रूहानी बाप का नमस्ते। ఆత్మిక పిల్లలకి ఆత్మిక తండ్రి యొక్క నమస్తే. आज का प्रातः क्लास है 26/3/68 का। ప్రాతః క్లాస్ అయ్యింది 26 మార్చ్ 1968. बाबा ने कहा था कि जो अनन्य सर्विसेबल बच्चे हैं బాబా అనేవారు అనన్యమైన సర్వీసేబుల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో वो बाबा के आगे मुरली चलावे तो बाबा देखें कैसी मुरली चलाते हैं। వారు బాబా ఎదురుగా మురళిని నడిపించినట్లయితే బాబా చూస్తారు ఎలా మురళిని నడిపిస్తున్నారు. उस समय जगदीश भाई ने मुरली चलाई। ఆ సమయంలోని జగదీష్ భాయ్ మురళిని నడిపించారు. अभी तुम बच्चे जो बैठे हो उनको तो ये मालूम है ఇప్పుడు పిల్లలైన మీరు ఎవరైతే కూర్చొని ఉన్నారో వారికైతే తెలుసు बेहद का बाप फिर से सतोप्रधान बनाए रहे हैं। బేహద్దు తండ్రి మళ్ళీ సతోప్రధానంగా తయారు చేస్తున్నారు. और भले युक्ति यही बतलाए रहे हैं భలే యుక్తిని ఇదే చెబుతున్నారు. क्योंकि बाप आकर बच्चों को शिक्षा देते हैं कि आत्माभिमानी भव। ఎందుకంటే తండ్రి వచ్చి పిల్లలకి శిక్షణ ఇస్తారు ఆత్మాభిమాని భవ్. तुम भाई भाई हो, మీరు సోదరులు, आपस में बहुत रूहानी प्रेम चाहिए। పరస్పరం చాలా ఆత్మిక ప్రేమ కావాలి. और तुम्हारा रूहानी प्रेम था बरोबर। మరియు మీది ఆత్మిక ప్రేమ అనేది పక్కాగా ఉండేది. अभी नहीं है। ఇప్పుడు లేదు. रूहानी प्रेम की बात ఆత్మిక ప్రేమ యొక్క విషయం इस दुनिया की है ఈ ప్రపంచందా या मूल वतन की है? లేక మూలవతనందా ఈ ప్రపంచంది అని స్టూడెంట్ అన్నారు. మూలవతనంది అని అన్నారు. मूल वतन में प्रेम होता है। మూలవతనంలోని ప్రేమ ఉంటుందా? స్టూడెంట్స్ అన్నారు ఉండదని. प्रेम और द्वेष ప్రేమ మరియు ద్వేషం ये साकार की बात है ఇవి సాకారం యొక్క విషయాలా या मूल वतन की बात है? లేక మూలవతనం యొక్క విషయాలా? సాకార ప్రపంచంవి అని స్టూడెంట్స్ అన్నారు. मूल वतन में तो प्रेम की बात ही नहीं। మూలవతనంలోనైతే ప్రేమ యొక్క విషయమే లేదు. क्यों? ఎందుకు? क्योंकि प्रेम तो शरीर के द्वारा ही होता है। ఎందుకంటే ప్రేమ అయితే శరీరంతోనే అవుతుంది. शरीर की इंद्रियों से ही శరీరం యొక్క ఇంద్రియాలతోనే प्रेम व्यक्त किया जाता है। ప్రేమని వ్యక్తం చేయడం జరుగుతుంది. वाइब्रेशन से भी प्रेम व्यक्त होता है। వైబ్రేషన్ ద్వారా కూడా ప్రేమ అనేది వ్యక్తం అవుతుంది. दृष्टि से भी దృష్టితో కూడా प्रेम झलकता है। ప్రేమ అనేది ప్రకాశిస్తుంది, परंतु शरीर तो चाहिए ना। కనిపిస్తుంది. కానీ శరీరం అయితే కావాలి కదా. तो बेहद का बाप आकर के शिक्षा देते हैं। అయితే బేహద్దు తండ్రి వచ్చి శిక్షణని ఇస్తారు. कहते हैं बच्चे అంటారు పిల్లలు आजकल करते करते समय बीतता जाता है। ఈ రోజుల్లో రోజు అంటూ సమయం అనేది గడిచిపోతూ వెళ్ళిపోతుంది. दिन मास वर्ष बीतते जा रहे हैं। రోజు నెల సంవత్సరం గడిచిపోతూ వెళ్ళిపోతుంది. बाप ने बताया है तुम ये देवी देवता थे। తండ్రి అన్నారు మీరు ఈ దేవీ దేవతలుగా ఉండేవారు. ऐसा देवी देवता तुमको किसने बनाया? అటువంటి దేవీ बाप ने बनाया। మిమ్మల్ని ఎవరు తయారు చేశారు? తండ్రి తయారు చేశారు.
ये भी बाप ने समझाया है ఇది కూడా తండ్రి అర్థం చేయించారు. कि देवता बनने के बाद फिर तुम नीचे कैसे उतरे। ఏమనంటే దేవతగా అయిన తర్వాత మీరు కిందకి ఎలా దిగారు? ऊपर से लेकर नीचे उतरते उतरते समय बीतता जा रहा है। పైనుంచి తీసుకొని కిందకి వరకు సమయం అనేది గడుస్తూ వెళ్ళిపోతుంది. वो दिन गया, मास गया, वर्ष गया, ఆ రోజు వెళ్ళిపోయింది, నెల వెళ్ళిపోయింది, సంవత్సరం వెళ్ళిపోయింది, सारा समय बीत गया। మొత్తం సమయం అంతా గడిచిపోయింది. तुम जानते हो पहले हम सतो प्रधान थे, మీకు తెలుసు మొదట సతోప్రధానంగా ఉండేవారిమి. तो आपस में हमारा बहुत प्यार था। అప్పుడు పరస్పరం మనకి చాలా ప్రేమ ఉండేది. बाप ने सभी भाइयों को शिक्षा दी है। తండ్రి అన్నయ్యలకు అందరికీ శిక్షణనిచ్చారు. तुम भाई भाई का आपस में बहुत प्रेम होना चाहिए। సోదర సోదరీలైన మీకు పరస్పరం చాలా ప్రేమ ఉండాలి. मैं तुम्हारा बाप हूँ, నేను మీ తండ్రిని. कितना प्रेम से तुम बच्चों को संभालता हूँ। ఎంత ప్రేమతో పిల్లలైన మిమ్మల్ని చూసుకుంటాను. संभालते संभालते तुमको तमो प्रधान से सतो प्रधान बनाई देता हूँ। చూసుకుంటూ చూసుకుంటూ మిమ్మల్ని తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారు చేస్తాను. और तुम्हारा एम ऑब्जेक्ट ही है सतो प्रधान बनने का। మరియు మీ యొక్క ఏం అబ్జెక్టే అయ్యింది సతో ప్రధానంగా అవ్వడం. समझते हो हम जितना जितना सतो प्रधान बनते जाएंगे, అర్థం చేసుకుంటారు. ఏమనంటే మనం ఎంతెంత సతో ప్రధానంగా అవుతూ వెళ్తామో उसकी रिजल्ट उसकी पहचान क्या होगी। దాని యొక్క రిజల్ట్, దాని యొక్క గుర్తింపు ఏమవుతుంది? खुशी ఖుషి बढ़ती जाएगी। పెరుగుతూ వెళ్తుంది. पहले हम सतो प्रधान थे, మొదట మనం సతో ప్రధానంగా ఉండేవారిమి. देवताओं के चित्र दिखाते हैं, कितने खुशनुमा दिखाते हैं। దేవతల యొక్క చిత్రాలని చూపిస్తారు. ఎంత సంతోషంగా ఉండేవారు, ఎంత ఉల్లాసంగా ఉండేవారు. भाई भाई का आपस में बहुत प्रेम था। సోదర సోదరీల యొక్క ప్రేమ అనేది పరస్పరం చాలా ఉండేది. अभी भी बाप द्वारा तुमको पता पड़ा है, ఇప్పుడు కూడా తండ్రి ద్వారా మీకు తెలిసింది. हम देवताएं बहुत आपस में प्रेम से चलते थे। దేవతలమైన మనం పరస్పరం చాలా ప్రేమతోనే నడుచుకునేవారిమి. इन देवताओं की हेवन की महिमा शास्त्रों में है ना। ఈ దేవతల యొక్క దేవతలది హెవెన్ది మహిమ శాస్త్రాలలోని ఉంది కదా. कौन से हेवन की महिमा शास्त्रों में है। ఏ హెవెన్ యొక్క మహిమ శాస్త్రాలలోని ఉంది? संगम సంగం యుగంది అని స్టూడెంట్ అన్నారు. युग में बाप ने आकर के, సంగం యుగంలోని తండ్రి వచ్చి हेवनली गॉड फादर ने जो हेवन स्थापन किया, హెవెన్లీ గాడ్ ఫాదర్ వచ్చి ఏదైతే హెవెన్ ని స్థాపన చేశారో उसकी महिमा शास्त्रों में बहुत है। దాని మహిమ శాస్త్రాలలోని చాలా ఉంది. हम वहाँ के निवासी थे। మనం అక్కడ నివాసీలుగా ఉండేవారిమి. फिर आजकल करते करते नीचे उतर गए। ఈ రోజుల్లోని అనుకుంటూ అనుకుంటూ రోజు కిందకు వచ్చేసాము. देखिए దిగుతూ దిగుతూ ఇప్పుడు కిందకు వచ్చేసాము. तारीख से लेकर के आज आकर 5-4 वर्ष से बाकी कुछ वर्ष रहे हैं। తిథి తారీఖు నుండి తీసుకొని ఈ రోజుకి వచ్చి 5000 సంవత్సరాలు అయ్యాయి. शुरू से लेकर तुम कैसे पार्ट बजाते हो वो बुद्धि में है। మొదటి నుండి తీసుకొని ఇప్పటి వరకు ఎలాంటి పాత్రను అభినయిస్తున్నారో అది బుద్ధిలో ఉంది.
परंतु अभी देह अभिमान के कारण एक दो में वो प्यार नहीं है। కానీ ఇప్పుడు దేహ అభిమానం కారణంగా ఒకరితో ఒకరికి అంత ప్రేమ అనేది లేదు. प्यार न होने के कारण ప్రేమ లేని కారణంగా एक दो की खामियां निकालते रहते हो। ఒకరి మరొకరి యొక్క పొరపాటుల్ని లోపాలని తీస్తూ ఉంటాము. ये ऐसा है, फलाना वैसा है। వీరు ఇటువంటి వారు, ఫలానా వారు అటువంటి వారు. जब तुम आत्माभिमानी थे మీరు ఎప్పుడైతే ఆత్మాభిమానీలుగా ఉండేవారో तो ऐसे किसी की खामियां नहीं निकालते थे। అప్పుడు ఇలా లోపాలని తీసేవారు కాదు. दूसरों की गलती को ఇతరుల యొక్క పొరపాటులని अपनी गलती समझना चाहिए। తమ పొరపాటుగా అనుకోవాలి. नहीं तो गलत हमारे संसर्ग संपर्क में क्यों आ रहा है? లేకుంటే పొరపాటు కలిగిన వారు, తప్పుడు వారు మన సంపర్క సంసర్గంలోకి ఎందుకు వస్తున్నారు? जरूर తప్పకుండా कमी हमारे में भी है। లోపం మనలోని కూడా ఉంది. तो पापियों का सामना करना पड़ता है। అప్పుడు పాపీలని ఎదుర్కోవాల్సి వస్తుంది. नहीं तो हम अगर लक्ष्मी नारायण जैसे बन जावे లేకుంటే మనం లక్ష్మీనారాయణుల వల్లే ఒకవేళ అయిపోయినట్లయితే तो पाप आत्माएं हमारे सन्मुख आवेंगी क्या? అప్పుడు పాపాత్మలు మన సన్ముఖంగా రాగలుగుతారా ఏంటి? है? नहीं రారు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. आवेगी। రారు బాబా. जिसकी जिसकी कर्मातीत अवस्था होती जाएगी ఎవరి కర్మాతీత అవస్థ అయితే అవుతూ వెళ్తుందో पापों से उसका छुटकारा పాపాల నుండి విముక్తి అనేది छुटकारा हो जाता है। విముక్తి అయిపోతుంది. पाप की दुनिया भासेगी नहीं పాపం యొక్క ప్రపంచం భాషించదు. और पापी सामने भी आवेगा మరియు పాపి ఎదురుగా వచ్చినా కూడా तो क्या बन जाएगा? అప్పుడు ఎలా తయారైపోతారు? है? उसके प्रभाव में आकर అతని ప్రభావంలోకి వచ్చి, वाइब्रेशन में आकर के వైబ్రేషన్లోకి వచ్చి पुण्य आत्मा बन जाएगा। పుణ్యాత్మగా తయారైపోతాడు. तो देखो देवताओं में कितना प्यार था। అయితే చూడండి, దేవతల్లోని ఎంత ప్రేమ ఉండదు. अभी फिर वही अवस्था धारण करनी है। మళ్ళీ ఇప్పుడు అదే అవస్థని ధారణ చెయ్యాలి. यहाँ तो देखो एक दो को उस दृष्टि से देखते देखते लड़ते झगड़ते रहते। ఇక్కడైతే చూడండి, ఆ విధంగా ఆ దృష్టితో చూస్తూ చూస్తూ ఒకరితో ఒకరు కొట్లాడుకుంటూ ఉంటున్నారు. फिर ये लड़ना झगड़ना बंद कैसे हो? ఇప్పుడు ఈ కొట్లాట, యుద్ధము ఎలా ఆగుతుంది? वो भी बाप समझाते हैं। అది కూడా తండ్రి అర్థం చేయిస్తారు. बच्चे పిల్లలు, तुम सतो प्रधान पवित्र पूज्य देवता थे, फिर धीरे धीरे नीचे उतरते उतरते మీరు సతో ప్రధాన దేవీ దేవతలుగా ఉండేవారు. మళ్ళీ కిందకి దిగుతూ దిగుతూ कितने तमो प्रधान बने। ఎంత తమో ప్రధానంగా తయారైపోయారు. पहले तुम कितने मीठे थे, మొదట మీరు ఎంత మధురంగా ఉండేవారు. अभी फिर तुम्हें ऐसा बनना है। మళ్ళీ ఇప్పుడు మీకు ఆ విధంగా తయారవ్వాలి. तुम सुखदाई थे, మీరు సుఖదాయిగా ఉండేవారు. फिर अब మళ్ళీ ఇప్పుడు दुखदाई बन पड़े हो। దుఃఖదాయిగా తయారైపోయారు. रावण राज्य में एक दो को दुख देने काम कटारी चलाने लग पड़े। రావణ రాజ్యంలోని ఒకరికి ఒకరు దుఃఖం ఇవ్వటం, కామకటారిని నడిపించటం చేస్తూ ఉన్నారు. जब सतो प्रधान थे तो काम कटारी नहीं चलाते थे। సతో ప్రధానంగా ఎప్పుడైతే ఉండేవారో అప్పుడు కామకటారిని నడిపించేవారు కాదు.
और रावण राज्य में तुम एक दो को कोस करने लग पड़े। రావణ రాజ్యంలో మీరు ఒకరినొకరు నరుకుకుంటూ వస్తున్నారు, చంపుతూ వస్తున్నారు. ये 5 विकार कितने शत्रु हैं ఈ పంచవికారాలు ఎంత శత్రువులయ్యాయి. कि सारी दुनिया ही विकारी है। ఈ మొత్తం ప్రపంచమే వికారి అయ్యింది. क्योंकि रावण का राज्य है ना। ఎందుకంటే రావణుడి యొక్క రాజ్యం అయ్యింది కదా. ये भी तुम जानते हो ఇది కూడా మీకు తెలుసు. कि राम राज्य और रावण राज्य किसको कहा जाता है? రామరాజ్యం రావణ రాజ్యం అని దేనిని అంటారు? आजकल करते करते सत्युग त्रेता पूरा हुआ, ఈ రోజు అంటూ సత్యుగం త్రేత పూర్తి అయ్యింది, द्वापर पूरा हुआ, ద్వాపరం పూర్తి అయ్యింది. अभी कलयुग भी पूरा हो जाएगा। ఇప్పుడు కలియుగం కూడా పూర్తిగా అయిపోతుంది. तुम सतो प्रधान से अभी तमो प्रधान बन पड़े। మీరు సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా తయారయ్యారు. तुम्हारी वो रूहानी खुशी गायब हो गई है। మీ యొక్క ఆ ఆత్మిక ఖుషి మాయమైపోయింది. काम शिक्षा पर बैठे बैठे तुम तम प्रधान पतित काले बन गए। కామచిత్త మీద కూర్చొని మీరు పతిత తమో ప్రధానంగా నల్లగా అయిపోయారు. अभी फिर सतो प्रधान बनना है। मैं మళ్ళీ సతో ప్రధానంగా తయారవ్వాలి. आया हूँ నేను వచ్చి ఉన్నాను, तो जरूर तुमको सतो प्रधान बनाऊंगा। అయితే తప్పకుండా నేను మిమ్మల్ని సతో ప్రధానంగా తయారు చేస్తాను. हम्म? क्या बुद्धि में रहना चाहिए ఏం బుద్ధిలోనే ఉండాలి? है? अगर ये निश्चय है कि बाप आया हुआ है, ఒకవేళ ఈ నిశ్చయం అనేది ఉన్నట్లయితే ఏమనంటే తండ్రి వచ్చి ఉన్నారు అని, तो जरूर सतो प्रधान बन जाएंगे। అప్పుడు తప్పకుండా సతో ప్రధానంగా తయారైపోతారు. अगर निश्चय में गड़बड़ होती है ఒకవేళ నిశ్చయంలోని గడబడైనట్లయితే तो उतने ही అప్పుడంతా उतनी ही गिरती कला हो जाएगी। అంతే దిగే కల అయిపోతుంది. तो पक्का रहना चाहिए ना। అయితే పక్కాగా ఉండాలి కదా. अभी अपन को आत्मा समझो। ఇప్పుడు స్వయాన్ని ఆత్మ అని అనుకోండి. बतलाते हैं हे पतित पावन आकर के हमको అంటారు, ఓ పతిత పావనుడా వచ్చి మమ్మల్ని पावन बनाओ। పావనంగా తయారు చెయ్యి. तो वो भी बाप समझाते हैं। అది కూడా తండ్రి అర్థం చేయిస్తారు. बच्चे 5000 वर्ष बाद संगम युग आता है, పిల్లలు 5000 సంవత్సరాలు తర్వాత సంగమయుగం వస్తుంది, तब ही मैं आता हूँ। అప్పుడే నేను వస్తాను. बीच में तो आता ही नहीं हूँ। మధ్యలోనైతే రాను. अभी तुम तमो प्रधान बन गए हो, फिर सतो प्रधान बनो, पावन ఇప్పుడు మీరు తమో ప్రధానంగా అయిపోయారు, మళ్ళీ సతో ప్రధానంగా అవ్వండి, बनो, పావనంగా అవ్వండి. अपन को आत्मा समझो, స్వయాన్ని ఆత్మ అని అనుకోండి, बाप को याद करो। తండ్రిని స్మృతి చెయ్యండి. और जितना याद करेंगे उतनी खामियां निकलती जाएंगी। మరియు ఎంత స్మృతి చేస్తూ ఉంటారో అంత మనలో ఉండేటటువంటి లోపాలు తగ్గుతూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. तुम सतो प्रधान थे, कोई మీరు సతో ప్రధానంగా ఉండేవారు, भी खामियां नहीं थी। అప్పుడు ఏమి లోపాలు ఉండేవి కావు. देवी देवता कहलाते थे, దేవీ దేవతలు అని అనిపించుకునేవారు. अब ये खामियां कैसे निकले? ఇప్పుడు ఈ పొరపాట్లు ఎలా తొలగిపోతాయి? आत्मा को यह अशांति होती है। ఆత్మకే అశాంతి అవుతుంది. अभी अपने अंदर में जांच करनी है, हम अशांत क्यों हुए हैं। ఇప్పుడు లోపల చూసుకుంటూ ఉండాలి, పరీక్షించుకుంటూ ఉండాలి, మేము అశాంతిగా ఎందుకు అవుతున్నాము అని. जब हम भाई भाई थे तो हमारा बहुत प्रेम था, ఎప్పుడైతే మనము సోదర సోదరీలుగా ఉండేవారిమో అప్పుడు చాలా ప్రేమ ఉండేది. अभी फिर से वही बाप आया हुआ है। ఇప్పుడు మళ్ళీ అదే తండ్రి వచ్చి ఉన్నారు. कहते हैं अपन को आत्मा आत्मा भाई भाई समझो। అంటారు, స్వయాన్ని ఆత్మ ఆత్మ భాయి భాయి అని అనుకోండి, एक दूसरे प्रेम रखो, ఒకరితో మరొకరు ప్రేమను పెట్టుకోండి. देह अभिमान में आने से ही एक दो की खामियां निकालते हैं। దేహాభిమానంలోకి వచ్చిన కారణంగానే ఒకరి మరొకరి యొక్క లోపాలని తీస్తూ ఉంటారు. एक दो की खामी सभी निकालते हैं।
ఒకరి లోపాలు అందరూ తీస్తూ ఉంటారు. ऐसे नहीं कोई निकालते हैं कोई नहीं निकालते हैं। అలా ఏమీ కాదు, కొందరు తీస్తారు కొందరు తీయరని. बाप कहते हैं तुम पुरुषार्थ करो। తండ్రి అంటారు మీరు పురుషార్థమని చెయ్యండి. क्या पुरुषार्थ करो? ఏం పురుషార్థమని చెయ్యండి? अरे आत्मा आत्मा भाई भाई बनने का पुरुषार्थ करो। అరే ఆత్మ ఆత్మ భాయి భాయిగా అయ్యేటటువంటి పురుషార్థమని చెయ్యండి. एक बाप के बच्चे होते हैं भाई भाई होते हैं। ఒక్క తండ్రి యొక్క పిల్లలు ఎవరైతే ఉంటారో, సోదరుడు ఉంటారో, तो अपने भाई की बदनामी दूसरों के सामने करते हैं क्या? అయితే తమ సోదరుడి యొక్క చెడుని వేరే వారి ఎదురుగా చేస్తారా ఏంటి? कुल की बदनामी होती है ना। కులం యొక్క అప్రఖ్యాతి అవుతుంది కదా. आखिरी में हमारा ही तो भाई है। చివరికి మన సోదరుడే అయ్యాడు కదా. हम एक बाप के बच्चे हैं। మనం ఒక్క తండ్రి యొక్క పిల్లలం. तो खामियां नहीं देखना चाहिए। అయితే పొరపాట్లని చూడకూడదు, లోపాలని చూడకూడదు. बाप कहते हैं तुम पुरुषार्थ करो ऊंच पद पाने का। తండ్రి అంటారు మీరు ఉన్నత పదవిని పొందేటటువంటి పురుషార్థమని చెయ్యండి. तुम जानते हो नई दुनिया में हमको बाप ने ही वर्षा दिया था। మీకు తెలుసు కొత్త ప్రపంచంలో మనకి తండ్రి వారసత్వం ఇచ్చారని. और 21 जन्म के लिए वर्षा दिया था। మరియు 21 జన్మల కోసం వారసత్వాన్ని ఇచ్చారు. एकदम भरपूर करके वर्षा दिया था। పూర్తిగా నిండుగా చేసి వారసత్వాన్ని ఇచ్చారు. अभी फिर से बाप आया हुआ है। ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చి ఉన్నారు. तो क्यों ना हम उनकी मत पर चले। మరి ఎందుకని అతని మతం మీద నడవకుండా ఉండాలి? फिर हम अपना पूरा वर्षा ले लेंगे। మళ్ళీ మనం మన యొక్క పూర్తిగా వారసత్వాన్ని తీసేసుకుంటాము. हम ही ये देवता थे फिर మనమే దేవతలుగా ఉండేవారిమి, 84 जन्म लिए। మళ్ళీ 84 జన్మల్ని తీసుకున్నాము. तुम कितने अडोल थे। మీరు ఎంత స్థిరంగా ఉండేవారు. और अभी మరియు ఇప్పుడు डोलायमान होते रहते हो। కదులుతూ ఉంటూ ఉన్నాము. घड़ी घड़ी अनिश्चय आता रहता है। గడియ గడియ అనిశ్చయం వస్తూ ఉంటుంది. माया మాయ हिला देती है, डोला కుదిపేస్తుంది, देती है। కుదిపేస్తుంది. पहले तुम्हारा आपस में कोई मतभेद नहीं था। మొదట పరస్పరం ఏమి మతభేదం అనేది ఉండేది కాదు. तो कोई की निंदा आदि नहीं करते थे। అప్పుడు ఎవ్వరి నిందని అది చేసేవారిమి కాము. अभी कुछ न कुछ रहता है। ఇప్పుడు ఎంతో కొంత ఉంటూ ఉంటుంది. तो वो सभी मतभेद भूल जाना चाहिए। అయితే ఆ అన్ని మతభేదాలు మర్చిపోవాలి. हम आत्मा आत्मा भाई भाई हैं, एक बाप की संतान हैं। మనం ఆత్మ భాయి భాయి ఒక్క తండ్రి యొక్క సంతానం అయ్యాము. देहभान का దేహభానం యొక్క नाम निशान न रहे। పేరు చిహ్నాలు కూడా ఉండకూడదు. 26 मार्च 1968 की वाणी का दूसरा पेज। 26 మార్చి 1968 యొక్క 2వ పేజీ. अभी एक बाप को ही याद करना है। ఇప్పుడు ఒక్క తండ్రినే స్మృతి చెయ్యాలి. यही होना लगा हुआ है, हम सतो प्रधान बन जावे। ఇదే మనకి ఎప్పుడు మనసులో ఉంటూ ఉండాలి, మనం సతోప్రధానంగా అయిపోవాలని. फलाना ऐसा है, इसने ఫలానా వారు ఇటువంటి వారు, यह किया, ऐसा మీరు ఇలా చేశారు, बोला। అలా అన్నారు. इन सभी बातों को भूल जाओ। ఈ విషయాలన్నింటినీ మర్చిపోండి. नहीं तो इससे क्या साबित होता है? లేకుంటే దీని ద్వారా ఏం రుజువవుతుంది? इससे ये साबित होता है దీని ద్వారా ఏం రుజువవుతుందంటే
कि हमारी दृष्टि ఏమనంటే మన యొక్క దృష్టి है कैसी है, ఎలాంటిది, जैसी दृष्टि ఎటువంటి దృష్టినో वैसी सृष्टि दिखाई देती है। అటువంటి సృష్టి కనిపిస్తుంది. इसने ऐसा बोला, उसने यह किया, వీరు ఇలా అన్నారు, వారు అది చేశారు, सब भूल जाओ। అన్ని మర్చిపోండి. इन सब बातों को छोड़ अपन को आत्मा समझो। ఈ విషయాలన్నింటినీ విడిచిపెట్టి స్వయాన్ని ఆత్మ అని అనుకోండి. फिर अभी तुम तमो प्रधान बनने, सतो प्रधान बनने के लिए पुरुषार्थ करो। ఇప్పుడు మీరు సతో ప్రధానంగా అవ్వడం కోసం పురుషార్థమని చెయ్యండి. दूसरों का अवगुण देखो ही नहीं। ఇతరుల యొక్క అవగుణాలని చూడనే వద్దు. अगर दूसरों का अवगुण दिखाई देता है ఒకవేళ ఇతరుల యొక్క అవగుణాలు కనిపించినట్లయితే इससे क्या साबित होता है దీని ద్వారా ఏం రుజువవుతుంది? कि हमारे में ఏమనంటే మనలోని खुद ही अवगुण है। స్వయమే అవగుణాలు ఉన్నాయి. देह अभिमानी में आने से अवगुण देखा जाता है। దేహాభిమానంలోకి వచ్చిన కారణంగా అవగుణాలు కనిపిస్తాయి. अपन को आत्मा समझ बाप को याद करो। స్వయాన్ని ఆత్మ అని అనుకొని తండ్రిని స్మృతి చేయండి. भाई भाई को देखेंगे तो गुण ही देखेंगे। భాయి భాయిని చూసినట్లయితే గుణాలనే చూస్తారు. अवगुण को देखना ही नहीं चाहिए। అవగుణాలని చూడనే కూడదు. सभी को गुणवान बनाने की कोशिश करो। అందరినీ గుణవంతులుగా చేసేటటువంటి ప్రయత్నాన్ని చెయ్యండి. तो कब भी दुख नहीं होगा। అప్పుడు ఇప్పుడు దుఃఖం అనేది ఉండదు. बल बल कोई उल्टा सुल्टा कुछ भी करे, భలే ఎవరైనా ఎంత వ్యతిరేకంగా చేసినా కూడా समझा जाता है रजो అనుకోవటం జరుగుతుంది. రజో तमो తమో तो होते ही है। అవ్వనే అవుతారు. तो उनकी जरूर ऐसी ही चाल होगी। అప్పుడు వారి యొక్క చలనం అనేది అలాగే ఉంటుంది. ये वैरायटी झाड़ है ना। ఇది వెరైటీ వృక్షం అయ్యింది కదా. अपन को देखना चाहिए స్వయాన్ని చూసుకోవాలి. कि हम कहाँ तक सब सतो प्रधान बने। మనం ఎంతవరకు సతో ప్రధానంగా తయారయ్యాము. सबसे जास्ती गुण है बाप में। అందరికంటే ఎక్కువ గుణాలు ఉన్నాయి తండ్రిలోని. तो बाप से ही गुण ग्रहण करो। అయితే తండ్రి ద్వారానే గుణాలని గ్రహణం చెయ్యండి. और सभी बातों को छोड़ दो। మిగతా విషయాలన్నిటిని విడిచిపెట్టేయండి. अवगुणों को छोड़ गुणों को धारण करो। అవగుణాలను విడిచిపెట్టి గుణాలని ధారణ చెయ్యండి. बाप तुमको कितना गुणवान बनाते। తండ్రి మిమ్మల్ని ఎంత గుణవంతులుగా తయారు చేస్తారు. बाप कहते हैं తండ్రి అంటారు, तुम बच्चों को भी मेरे समान बनना है। పిల్లలైన మీకు కూడా నా సమానంగా తయారవ్వాలి. बाप तो सुखदाई है ना। తండ్రి సుఖదాయి అయ్యారు కదా. अपन को आत्मा समझ बाप को याद करना है, స్వయాన్ని ఆత్మ అనుకుని తండ్రిని स्मृति చెయ్యాలి. ना यही लगा रहे చింత అనేది ఇదే ఉంటూ ఉండాలి. कि हमको सतो प्रधान बनना है మనకి సతో ప్రధానంగా తయారవ్వాలి. और कोई बात मत सुनो, ఇంకా ఏ విషయాన్ని వినొద్దు. कोई की गिलानी आदि न करो, ఎవ్వరి గ్లానిని మొదలుగున్నది చెయ్యొద్దు. न कोई ऐसी वैसी बात सुनो। మరియు అటువంటి ఇటువంటి విషయం కూడా వినొద్దు. सभी में कोई न कोई खामियां हैं जरूर। తప్పకుండా అందరిలోని ఎంతో కొంత లోపాలు తప్పకుండా ఉన్నాయి. और खामियां ऐसी हैं మరియు పొరపాటులు ఎలాంటి లోపాలు ఎటువంటి ఉన్నాయంటే जो फिर खुद नहीं समझ सकते हैं। వారు స్వయం వాటిల్ని అర్థం చేసుకోరు. दूसरे समझाते हैं इनमें खामी है। ఇతరులు అర్థం చేయిస్తారు వీరిలోని ఈ లోపాలు ఉన్నాయని. जो अपन को बहुत अच्छा समझते हैं ఎవరైతే స్వయాన్ని చాలా మంచి వారిమి అని అనుకుంటారో
परंतु कहाँ न कहाँ उल्टा बोलना करना उनका निकल ही जाता है। కానీ ఎక్కడో ఒక దగ్గర ఉల్టాగా చెప్పటం అది బయటికి వచ్చేస్తాయి. सतो प्रधान अवस्था में तो ये बातें नहीं होंगी। సతో ప్రధాన అవస్థలో అయితే ఈ విషయాలనేవి అవ్వవు. यहाँ खामियां हैं, ఇక్కడ లోపాలున్నాయి. परंतु न समझने के कारण अपन को मुंह मियां मिट्ठू समझ लेते हैं। కానీ అర్థం చేసుకోలేని కారణంగా స్వయం చాలా మంచివారిగా అనేసుకుంటాము. बाप कहते हैं, తండ్రి అంటారు, क्या कहते हैं, ఏమంటారు? हैं? इस दुनिया में मुंह मियां मिट्ठू तो सिर्फ मैं ही हूँ। ఈ ప్రపంచంలోని తనని తానే పొగుడుకునేవాడినైతే నేనే అయ్యాను. मैं एक ही हूँ, इसलिए तुम सबको मुंह मियां मिट्ठू बनाने आया हूँ। నేనొక్కడినే అయ్యాను, అందువలనే మిమ్మల్ని అందరినీ తనని తాను పొగుడుకునే వారిగా తయారు చేయడం కోసం వచ్చి ఉన్నాను. मीठा बनाने आया हूँ। మధురంగా తయారు చేయడం కోసం వచ్చి ఉన్నాను. जो भी अवगुण आज है वो अब सब छोड़ दो। ఏవైతే అవగుణాలు మొదలుగునవి ఉన్నాయో అవన్నీ ఇప్పుడు విడిచిపెట్టేయండి. अपनी नब्ज देखो, हम मीठे रूहानी बाप को कितना प्यार करता हूँ। తమ నాడిని చూసుకోండి. నేను తమ మధురమైన ఆత్మిక తండ్రిని ఎంత ప్రేమ చేస్తాను. कितना खुद समझता हूँ ఎంత స్వయం అర్థం చేసుకుంటున్నాను. और दूसरों को कितना समझाता हूँ। మరియు ఇతరులకి ఎంత అర్థం చేయిస్తాను. देह अभिमान में आ गए దేహాభిమానంలోకి వచ్చేసినట్లయితే तो कोई फायदा ही नहीं होगा। అప్పుడేమీ ఫలితమే ఉండదు. मूल बात यही है, మూల విషయం ఇదే అయ్యింది. समझाना भी है, दुनिया तमो प्रधान है। అర్థం కూడా చేయించాలి, ప్రపంచం తమో ప్రధానమైనది. पहले हम सतो प्रधान थे, మొదట మనం సతో ప్రధానంగా ఉండేవారిమి. उस समय देवताओं का राज्य था। ఆ సమయంలోని దేవతల యొక్క రాజ్యం ఉండేది. फिर वही देवताएं 84 जन्म भोग अभी तमो प्रधान बने। మళ్ళీ అదే దేవతలు 84 జన్మలని భోగించి ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయారు. क्या कहा? ఏమన్నారు? हाँ? ये देवताएं जो सतो प्रधान थे, ఈ దేవతలు సతో ప్రధానంగా ఎవరైతే ఉండేవారో वो कितने जन्म भोग तमो प्रधान बने? వారు ఎన్ని జన్మలను భోగించి తమో ప్రధానంగా అయ్యారు? 83 जन्म 84 జన్మల్ని అని స్టూడెంట్ అన్నారు. भोग के कोई आया हो तो ఒకవేళ ఎవరైనా 83 జన్మల్ని భోగించి ఒకవేళ వచ్చి ఉన్నట్లయితే అప్పుడు तो उसको तमो प्रधान नहीं कहेंगे? అప్పుడు వారిని తమో ప్రధానం అని అనబడరా? नहीं కాదా? कहेंगे। అనబడతారా? जो क्रिश्चियंस हैं, ये जो క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో, विदेशी हैं, बाप को पहले पहचानते हैं, విదేశీయులు ఎవరైతే ఉన్నారో తండ్రిని మొదట ఎవరైతే గుర్తిస్తారో पहले प्रत्यक्ष करते हैं, మొదట ప్రత్యక్షం చేస్తారు. उनको फिर तमो प्रधान कहेंगे? వారిని తమో ప్రధానం అని అంటారా? हैं? न वो స్టూడెంట్ ఏదో అన్నారు. पूरे तमो प्रधान बनते, न వారు పూర్తిగా తమో ప్రధానంగా తయారవ్వరు, पूरे सतो प्रधान बनते। మరియు పూర్తిగా సతో ప్రధానంగా కూడా అవ్వరు. ये देवताएं ही 84 जन्म भोग पूरे तमो प्रधान बनते। ఈ దేవతలే పూర్తిగా 84 జన్మల్ని భోగించి తమో ప్రధానంగా అవుతారు. अभी फिर सतो प्रधान बनना है। మళ్ళీ ఇప్పుడు సతో ప్రధానంగా తయారవ్వాలి. सबसे जास्ती तमो प्रधान ये बने हैं। అందరికంటే ఎక్కువ తమో ప్రధానంగా వీరయ్యారు. कौन? ఎవరు? ब्रह्मा। బ్రహ్మ. ब्रह्मा सबसे जास्ती तमो प्रधान बनते भी हैं। బ్రహ్మ
ఎక్కువ తమో ప్రధానంగా అవుతారు కూడానా? हैं? नहीं। కాదు అని స్టూడెంట్ అన్నారు. బాబా కాదు. ब्रह्मा బ్రహ్మ जो कृष्ण की आत्मा है కృష్ణుని యొక్క ఆత్మ ఎవరైతే ఉన్నారో उसकी राशि అతని రాశి क्राइस्ट से मिलाई जाती है। క్రైస్తుతో కలపబడుతుంది. क्रिश्चियन न जास्ती तमो प्रधान न जास्ती క్రిస్టియన్లు అంత తమో ప్రధానంగా అంతా सतो प्रधान बनते हैं। సతో ప్రధానంగా తయారవ్వరు. तो यह कह అయితే ఇది करके ब्रह्मा की तरफ इशारा नहीं किया। అయితే వీరు అని బ్రహ్మ వైపు సంకేతాన్ని ఇవ్వలేదు. किसकी तरफ इशारा किया? ఎవరి వైపు సంకేతాన్ని ఇచ్చారు? ప్రజాపిత అని స్టూడెంట్ అన్నారు. जो संगम की लक्ष्मी नारायण है సంగమిగి లక్ష్మీనారాయణులు ఎవరైతే ఉన్నారో उनकी तरफ इशारा किया వారి వైపు సంకేతాన్ని ఇచ్చారు. कि सबसे तमो प्रधान अभी ये है। అయితే అందరికంటే ఎక్కువ తమో ప్రధానం వీరయ్యారు. भारतवासी सतो प्रधान बनते हैं, భారతవాసీలు సతో ప్రధానంగా తయారవుతారు. फिर तमो प्रधान भी वो ही बनते हैं। మళ్ళీ తమో ప్రధానంగా కూడా వారే తయారవుతారు. और कोई को सतो प्रधान कह नहीं सकते। ఇంకెవ్వరిని సతో ప్రధానం అని అనలేము కూడా. सत्युग में और कोई धर्म होता ही नहीं है। సత్యుగంలో ఇంకే ధర్మాలు ఉండను కూడా ఉండవు. जो उनको संग का रंग लगे। వారికి సాంగత్యపు రంగు అంటుకోవడం కోసం. बाप कहते हैं तुम अनेक बार तमो प्रधान से सतो प्रधान बने हो। తండ్రి అంటారు మీరు అనేక సార్లు సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అయ్యారు. अभी फिर बनो, మళ్ళీ ఇప్పుడు అవ్వండి. श्रीमत पर चलो, मुझे శ్రీమతం మీద నడవండి, याद करो। నన్ను స్మృతి చెయ్యండి. यही होना चाहिए। ఇదే ఉండాలి. सर पर पाप बहुत हैं, తల మీద పాపాలు చాలా ఉంది, పాపం చాలా ఉంది తల మీద. उनका चिंतन करना चाहिए। దాని చింతన చెయ్యాలి. हम कितना पापात्मा बन पड़े। మేము ఎంత పాపాత్మగా అయిపోయాము. बाप ने अभी सुजाग किया है। తండ్రి ఇప్పుడు మేల్కొల్పారు. देवताओं के आगे जाकर के कहते हो हम भिखारी पापी हैं। దేవతలు ఎదురుగా వెళ్ళి అంటారు మేము పాపి వికారిమి అని. क्योंकि देवताओं में पवित्रता की कशिश होती है। ఎందుకంటే దేవతల్లోని పవిత్రత యొక్క ఆకర్షణ అనేది ఉంటుంది. इसलिए उनके आगे कहते हैं। అందువలనే వారి ఎదురుగా అంటారు. फिर मंदिर में जाकर घर में आते हैं तो మళ్ళీ మందిరంలోకి వెళ్ళి ఇంటికి తిరిగి ఎప్పుడైతే వస్తారో అప్పుడు सब भूल जाते हैं। మర్చిపోతారు. देवताओं के आगे जाते हैं तो अपन से घृणा आती है। దేవతలు ఎదురుగా వెళ్ళినట్లయితే స్వయం మీద అసహ్యం వస్తుంది. घर में आते हैं तो कुछ भी घृणा नहीं आती। ఇంటికి వచ్చినట్లయితే అసహ్యం ఏమీ వెయ్యదు. ख्याल ही नहीं करते इन्हों को ऐसा किसने बनाया। ఆలోచించరు వీరిని ఈ విధంగా ఎవరు తయారు చేశారు. बाप अभी कहते हैं తండ్రి ఇప్పుడు అంటారు ये पढ़ाई पढ़ो, ఈ చదువుని చదవండి, देवता बनना है దేవతగా తయారవ్వాలి. तो इसके लिए ये पढ़ाई है। అయితే దీనికోసం ఈ చదువు అయ్యింది. श्रीमत पर चलना पड़े, శ్రీమతం మీద నడవాల్సి ఉంటుంది. चलना पड़े నడవాల్సి ఉంటుంది. हैं? जबरदस्ती है। బలవంతమా? सहज सहज नहीं चलेंगे तो आगे ऐसा समय आवेगा సహజంగా నడవకపోయినట్లయితే ముందుకు వెళ్ళే కొలది ఎటువంటి సమయం వస్తుందంటే कि जोर जबरदस्ती भी श्रीमत पर జోరు జబర్దస్తిగా కూడా బలవంతంగా కూడా శ్రీమతం మీద चलना ही पड़ेगा। నడవాల్సి ఉంటుంది. पहले बाबा कहते हैं अपन को सतो प्रधान बनाना है। మొట్టమొదట బాబా అంటారు స్వయాన్ని మొదట సతో ప్రధానంగా తయారు చేసుకోవాలి. इसलिए मामी कम याद करो। అందువలనే నన్నొక్కడనే స్మృతి చెయ్యండి. अगर औरों को याद करते रहे ఒకవేళ వేరే వారిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే तो सतो प्रधान की बदली అప్పుడు సతో ప్రధానికి బదులుగా और ही तमो प्रधान बनते जाएंगे। ఇంకా తమో ప్రధానంగా అవుతూ వెళ్తాం. फिर प्रैक्टिस पड़ जाएगी।
काई మళ్ళీ ప్రాక్టీస్ పడిపోతుంది. की దేని యొక్క? विविचारी आदि की प्रैक्टिस पड़ जाएगी వ్యభిచారి స్మృతి యొక్క ప్రాక్టీస్ పడిపోతుంది. और कोई भी झरमुई झगमुई में नहीं जाना है. ఇంకా ఏ చెప్పుడు మాటల్లోకి వెళ్ళకూడదు. जिनकी खामियां देखते हैं ఎవరి పొరపాటులనైతే చూస్తామో अथवा जिनकी ग्लानि करते हैं లేక ఎవరి గ్లానినైతే చేస్తామో तो उनकी याद तो आती है ना. అప్పుడు వారి స్మృతి అయితే వస్తుంది కదా. तो अपनी मन बुद्धि के ऊपर क्या छाप पड़ेगी. అప్పుడు తమ మనసు బుద్ధి మీద ఎవరి ముద్ర పడుతుంది? सदैव अपनी आत्मा का होना रखो. సదైవం తమ ఆత్మది గుర్తు పెట్టుకుంటూ ఉండండి. हमको ये बनना है. మనకి ఇలా తయారవ్వాలి. नॉलेज तो बच्चों को है. तुम నాలెడ్జ్ అయితే పిల్లలకు ఉంది. जानते हो देवी देवता धर्म था, फिर ఏమనంటే తెలుసు మనది దేవీ దేవత ధర్మం అనేది ఉండేదని. ये सभी आए. అక్కడి నుండే మనం ఈ అందరం వచ్చాము. कौन सभी आए. ఎవరందరూ వచ్చారు? और धर्म वाले भी వేరే వేరే ధర్మం వారు కూడా आए. వచ్చారు. सृष्टि पुरानी होती गई. సృష్టి పాతగా అవుతూ వెళ్ళింది. बाप समझाते हैं तुम सतो प्रधान आदि सनातन देवी देवता धर्म वाले थे. తండ్రి అర్థం చేయిస్తారు, మీరు సతో ప్రధాన దేవీ దేవత ధర్మం వారిగా ఉండేవారు. फिर वो देवी देवता सनातन धर्म वाले कहाँ चले गए. మళ్ళీ ఆ దేవీ దేవత సనాతన ధర్మం వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? इनके ही 84 जन्मों की कहानी उस सीढ़ी में लिखी हुई. వీరిదే 84 జన్మల కథ ఈ మెట్ల వరుస చిత్రంలో వ్రాయబడింది. अभी फिर हमको ऐसा बनना है. మళ్ళీ ఇప్పుడు ఆ విధంగా మనకి తయారవ్వాలి. दैवी गुण धारण करना है. దైవీ గుణాలని ధారణ చెయ్యాలి. और इसके लिए एक बाप को याद करना है. మరియు దీనికోసం ఒక్క తండ్రినే స్మృతి చెయ్యాలి. उस बाप से ही हमको वर्षा लेना है. ఆ తండ్రి ద్వారానే మనకి వారసత్వాన్ని తీసుకోవాలి. कि दीदी दादी दादाओं से वर्षा लेना है. లేక దీదీ దాది దాదాల ద్వారా వారసత్వాన్ని తీసుకోవాలా? उसे एक తండ్రితోనే తీసుకోవాలి అని స్టూడెంట్ అన్నారు. बाप से ही हमको वर्षा लेना है. ఆ ఒక్క తండ్రితోనే మనకి వారసత్వాన్ని తీసుకోవాలి. ये बात भी बुद्धि में रहे. ఈ విషయం కూడా బుద్ధిలో ఉండాలి. ऑटोमेटिकली बुद्धि में आवेगा ఆటోమేటిక్ గా బుద్ధిలోకి వస్తుంది. कि जन्म जन्मांतर निंदा स्तुति तो करते आए. జన్మ జన్మాంతరాలు నింద మరియు స్తుతి అయితే చేస్తూ వచ్చాము. जिससे प्यार पैदा हुआ ఎవరి మీద అయితే ప్రేమ ఉత్పన్నమయ్యిందో उसकी महिमा की. వారి మహిమని చేశాం. जिससे ఎవరితోనైతే द्वेष पैदा हो गया ద్వేషం ఉత్పన్నమైపోయిందో उसकी निंदा करने लगे. వారి నిందని చేయడం మొదలు పెట్టాం. वास्तव में నిజానికి तुम जिनकी स्तुति करते थे वो स्थिति तो है नहीं. మీరు ఎవరి మహిమనైతే చేసేవారిమో వారి మహిమ అయితే లేనే లేదు. सब निंदा ही निंदा है. అంత నిందే నిందయ్యింది. जिनकी एक तरफ स्तुति करते हैं उनकी दूसरी तरफ ग्लानि भी करते. ఎవరి మహిమనైతే ఒకవైపు చేస్తూ ఉంటామో ఒకవైపు మరొక వైపు వారి యొక్క నిందని కూడా చేస్తూ ఉంటాము. क्योंकि उनको जानते तो है ही नहीं. ఎందుకంటే వారి గురించి తెలియనే తెలియదు. एक तरफ बाप की महिमा करते ఒకవైపు తండ్రి యొక్క మహిమని చేస్తాము మరియు दूसरी तरफ कहते हैं कुत्ते बिल्ले सब में हैं. రెండో వైపు అంటాము కుక్క పిల్లి అందరిలోనే ఉన్నారు. कितने बड़े बड़े शंकराचार्य हैं. ఎంత పెద్ద పెద్ద శంకరాచార్యులు ఉన్నారు. ये सब हैं ही रावण राज्य में. వీరందరూ రావణ రాజ్యంలోనే అయ్యారు. विद्वान पंडित आचार्य शंकराचार्य कौन से राज्य में थे. విద్వాన్ పండిత ఆచార్యులు శంకరాచార్యులు ఏ రాజ్యంలోనే ఉండేవారు? महाभारत में क्या लिखा है. మహా
మహాభారతంలోని ఏం వ్రాయబడింది? हैं? विद्वान पंडित आचार्यों को విద్వాన్ పండిత ఆచార్యులని पांडवों के राज्य की ओर दिखाया या कौरव राज्य की तरफ दिखाया? పాండవుల రాజ్యం వైపు చూపించారా లేక కౌరవుల రాజ్యం వైపు చూపించారా? కౌరవుల రాజ్యం వైపు అని స్టూడెంట్స్ అన్నారు. ये कितने बड़े बड़े असुर हैं. వీరు ఎంత పెద్ద పెద్ద అసురులయ్యారు. जैसे भाई भाई का भान है ही नहीं. ఎలాగూ అంటే సోదర సోదరుల యొక్క భానం అనేది లేనే లేదు. 26 मार्च 1968 की वाणी का तीसरा पेज. 26 మార్చి 1968 మూడవ పేజీ. इनको हिरण्यकश्यप कहा जाता है. వీరిని హిరణ్యకశ్యప్ అని అంటారు. क्योंकि अपन को ईश्वर समझ बैठे हैं. ఎందుకంటే స్వయాన్ని ఈశ్వరుడు అనుకుని కూర్చున్నారు. ये तो बड़ी भारी शैतानी ठहरी. ఇదైతే చాలా పెద్ద సైతాని అయ్యింది. ठिक्कर में भित्तर में सब में परमात्मा कह देने से सभी बेमुख हो पड़े. రాళ్ళల్లో రప్పల్లో అనడం ద్వారా అందరూ విముఖంగా అయిపోయి ఉన్నారు. ये है ही विनाशकाली विपरीत बुद्धि. అయ్యింది వినాశకాలి విపరీత బుద్ధి. వినశ్యంతి. विनाशकाले सन्मुख बुद्धि विजयंती. వినాశకాలే సన్ముఖ బుద్ధి విజయంతి. जितना हो सके कोशिश करनी है. ఎంత వీలైతే అంత ప్రయత్నం చెయ్యాలి. बाप को याद करने की. తండ్రిని స్మృతి చేసేటటువంటి. अपन को आत्मा समझो और बाप को याद करो. స్వయాన్ని ఆత్మ అని అనుకోండి మరియు తండ్రిని స్మృతి చెయ్యండి. आगे भी याद करते थे. ముందు కూడా స్మృతి చేసేవారిమి. परंतु वो याद विविचारी थी. కానీ ఆ స్మృతి వ్యభిచారిగా ఉండేది. अब विविचारी याद क्या होती है कोई को पता ही नहीं था. అవ్యభిచారి స్మృతి ఎలా ఉంటుందో ఎవరికి తెలిసేది కాదు. बहुतों की याद करते थे. చాలా మందిని స్మృతి చేసేవారిమి. अभी बाप कहते हैं अब विविचारी याद में. ఇప్పుడు తండ్రి అంటారు అవ్యభిచారి స్మృతిలోని ठहरो. నిలవండి. सिर्फ मामे कम याद करो. కేవలం నన్నొక్కడినే స్మృతి చెయ్యండి. भक्ति मार्ग के तो ढेर के ढेर चित्र हैं. భక్తి మార్గం అయితే అనేక చిత్రాలు ఉన్నాయి. जिनको भी तुम याद करते आए हो वो सभी अभी तमो प्रधान हो गए. ఎంతమందినైతే మనం స్మృతి చేస్తూ వచ్చామో వారందరూ ఇప్పుడు తమో ప్రధానంగా తయారైపోయారు. कोई राम को याद करते आए. కొందరు రాముణ్ణి స్మృతి చేస్తూ వచ్చారు. उस रूप को याद करने से फायदा होगा. ఆ రూపాన్ని స్మృతి చేసినట్లయితే లాభం ఉంటుందా? कोई कृष्ण को याद करते आए. కొందరు కృష్ణుణ్ణి స్మృతి చేస్తూ వచ్చారు. अगर कृष्ण को याद करने वाले कृष्ण को याद करें ఒకవేళ కృష్ణుణ్ణి స్మృతి చేసేవారు కృష్ణుణ్ణి స్మృతి చేసినట్లయితే तो फायदा होगा. అప్పుడు ఫలితం ఉంటుందా? कोई शंकर को याद करते आए. కొందరు శంకరుణ్ణి స్మృతి చేస్తూ వచ్చారు. अभी फिर शंकर को याद करें మళ్ళీ ఇప్పుడు శంకరుణ్ణి స్మృతి చెయ్యాలి. तो फायदा होगा. అప్పుడు లాభం ఉంటుందా? क्यों नहीं होगा. ఎందుకుండదు? हैं? अरे शंकर को याद करने से फायदा क्यों नहीं होगा. అరే శంకరుణ్ణి స్మృతి చేసినట్లయితే ఫలితం అనేది లాభం అనేది ఎందుకుండదు? शंकर का तो नाम शिव के साथ जोड़ा जाता है శంకరుని పేరైతే శివునితో జోడింపబడుతుంది. और कोई देवता का तो जोड़ा नहीं जाता ఇంకా వేరే ఏ దేవతది అయితే జోడింపబడదు. है. परंतु शंकर भी याद में किसकी बैठा है. కానీ శంకరుడు కూడా ఎవరి స్మృతిలోని కూర్చుని ఉన్నారు? शिव की याद శివుడుది అని స్టూడెంట్స్ అన్నారు. में बैठा है. क्यों శివుని యొక్క స్మృతిలో కూర్చొని ఉన్నారు. बैठा है. ఎందుకు శివుని యొక్క స్మృతిలో కూర్చొని ఉన్నారు? है? इसलिए कहा
ఎందుకన్నారంటే एक नारायण को याद करना ఒక్క నారాయణుని స్మృతి చేయడం वो है सबसे ऊंची से ऊंची याद। అదయ్యింది అన్నింటికంటే ఉన్నతమైన స్మృతి। नारायण का जो चित्र है నారాయణుడి యొక్క చిత్రం ఏదైతే ఉందో वो याद में बैठा हुआ दिखाया गया क्या? అది స్మృతిలో కూర్చొని ఉన్నట్లు చూపించబడిందా ఏంటి? आत्म की स्थिति है। ఆత్మిక స్థితి ఉంది। नारायण तो प्रत्यक्ष नहीं है हमारे, हैं? नारायण तो भी प्रत्यक्ष नहीं है उसे। लेकिन बुद्ध నారాయణుడు ఇప్పుడు ప్రత్యక్షంగా లేరు కదా బాబా అని స్టూడెంట్ అడిగారు। కానీ बुद्धि में तो प्रत्यक्ष है। బుద్ధిలో అయితే ప్రత్యక్షంగా ఉన్నారు కదా। अगर नारायण प्रत्यक्ष नहीं है ఒకవేళ నారాయణుడు ప్రత్యక్షం కానట్లయితే नेक्स्ट टू गॉड इज नारायण నెక్స్ట్ గాడ్ ఈజ్ నారాయణ్ और नेक्स्ट टू गॉड इज कृष्ण, మరియు నెక్స్ట్ గాడ్ ఈజ్ కృష్ణ, नेक्स्ट टू गॉड इज प्रजापिता। तो నెక్స్ట్ గాడ్ ఈజ్ ప్రజాపిత। प्रजापिता भी प्रत्यक्ष है या नहीं? ఆ ప్రజాపిత కూడా ప్రత్యక్షంగా ఉన్నారా లేక లేరా? तो है। ఉన్నారు అని స్టూడెంట్ అన్నారు। మరి ఎప్పుడైతే ఉన్నారో आत्मा तो उनकी सतो प्रधान है ना। ఆత్మ అయితే వారిది సతో ప్రధానంగా ఉంది కదా। अभी तमो प्रधान हो गए। ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయింది। तमो प्रधान తమో ప్రధానంగా అవుతూ होते क्या हुआ? అవుతూ ఏమైంది? तमो प्रधान होते होते तमो प्रधान ही बनते गए। తమో ప్రధానంగా అవుతూ అవుతూ తమో ప్రధానంగానే అయిపోయాం। तमो प्रधान को याद करेंगे, తమో ప్రధానాన్ని స్మృతి చేస్తాము। अभी फिर सतो प्रधान बनना है। ఇప్పుడు సతో ప్రధానంగా మళ్ళీ అవ్వాలి। बनना है तो किसको याद करें? అవ్వాలి అంటే ఎవరిని స్మృతి చెయ్యాలి? हैं? ఒక్క తండ్రిని స్మృతి చెయ్యాలి అని స్టూడెంట్ అన్నారు। एक बाप को याद करें जो सदा शिव है, ఒక్క తండ్రిని స్మృతి చెయ్యాలి ఎవరైతే సదా శివుడు ఉన్నారు, जो सदैव ఎవరైతే సదైవం सत्य ही सत्य है, कभी असत्य సత్యమే సత్యము ఎప్పుడు అసత్యంగా होता ही नहीं। అవ్వనే అవ్వరు। वहाँ नई दुनिया में तो भक्ति मार्ग होता ही नहीं, అక్కడ కొత్త ప్రపంచంలోనైతే భక్తి మార్గం ఉండనే ఉండదు। तो याद करना पड़े। గుర్తు చేయడం కోసం बाप समझाते हैं, తండ్రి అర్థం చేయిస్తారు। यही बस फुरना रखो कि हम सतो प्रधान कैसे बने। ఇది చింతన పెట్టుకోండి ఏమనంటే మేము సతో ప్రధానంగా ఎలా తయారవ్వాలి। ज्ञान तो शशि चक्र का मिल गया జ్ఞానం అయితే సృష్టి చక్రంది లభించేసింది। कि कैसे फिरता है, ఏమనంటే ఎలా తిరుగుతుందో वो तो सहज है। అదైతే సహజం। अच्छा, మంచిది। कोई मुख से नहीं समझा सकते हैं, కొంతమంది నోటితో అర్థం చేయించలేరు। हैं? तो क्या करें? అప్పుడు ఏం చేయాలి? मुख से नहीं समझा सकते हैं, నోటితో అర్థం చేయించలేకపోయినట్లయితే परंतु बुद्धि में तो जरूर रहता होगा। కానీ బుద్ధిలోనైతే తప్పకుండా ఉంటుందేమో కదా। बुद्धि में ज्ञान रहता है कि नहीं, బుద్ధిలో జ్ఞానం ఉంటుందా లేకుండదా? कि हम कैसे सतो प्रधान से तमो प्रधान बने हैं। ఏమనంటే మనం ఎలా తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారయ్యాము, ఎలా మనం సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అయ్యాము। अब फिर सतो प्रधान बनना है बुद्धि में మళ్ళీ ఇప్పుడు సతో ప్రధానంగా తయారవ్వాలి బుద్ధిలోని है, परंतु किसको समझा ही नहीं सकते हैं, बोल ఉంది కానీ ఎవ్వరికి అర్థం చేయించలేము। नहीं सकते हैं। అర్థం చేయించలేము। ये कहेंगे कि हर एक की अपनी तकदीर है। ఇలా అంటారు అందరిది తమ యొక్క అదృష్టం। कोई को नहीं समझा सकते हैं, समझा सकते हैं तो अपनी ఎవ్వరికి అర్థం చేయించలేమో వినిపించలేమో तकदीर नहीं बना सकते। తమ భాగ్యాన్ని తయారు చేసుకోలేము। ये भी भावी है। ఇది కూడా భావి అయ్యింది। बाप ने तो बहुत सहज उपाय बताया, తండ్రి అయితే చాలా సహజమైన ఉపాయాన్ని చెప్పారు।
ये बैज पर समझाना कितना सहज है। ఈ బ్యాజ్ మీద అర్థం చేయించటం ఎంత సహజం. इस पर बैठ समझाओ। దీని గురించి కూర్చొని అర్థం చేయించండి. ये बेहद का बाप है कौन? వీరు బేహద్దు తండ్రి అయ్యారు. ఎవరు? बैज బ్యాజా? है। बैज पर क्या समझाओ? బ్యాజ్ మీద ఏం అర్థం చేయించాలి? है? ये बेहद का बाप है कौन है? ఏమనంటే వీరు బేహద్దు తండ్రి అయ్యారు. बेहद का बाप ఎవరు బేహద్దు తండ్రి అయ్యారు? శివ బాబా అని స్టూడెంట్ అన్నారు. बैज में बिंदी रखी हुई है, బ్యాజ్ లోని బిందువు పెట్టబడి ఉంది. नीचे 3 मूर्तियां रखी हुई हैं। కింద 3 మూర్తులు పెట్టబడి ఉన్నారు. किसको समझाएं? ఎవరికి అర్థం చేయించాలి? ये बेहद का बाप है। ఏమనంటే వీరు బేహద్దు తండ్రని. हैं? इनसे यह वर्षा मिलता है। వీరితోని ఈ వారసత్వం లభిస్తుంది. इस बेहद के बाप से ఈ బేహద్దు తండ్రితోని यह वर्षा मिलता है। ఈ వారసత్వం లభిస్తుంది. क्या वर्षा मिलता है? ఏం వారసత్వం లభిస్తుంది? किनसे क्या वर्षा मिलता है? వీరితో ఏం వారసత్వం లభిస్తుంది? हैं? लक्ष्मी नारायण का वर्षा मिलता है। లక్ష్మీనారాయణ యొక్క వారసత్వం లభిస్తుంది. बाप जरूर स्वर्ग की ही स्थापना करते हैं। తండ్రి తప్పకుండా స్వర్గం యొక్క స్థాపనని చేస్తారు. और नरक की स्थापना नहीं करते, बेहद का बाप है ना। వారు నరకం యొక్క స్థాపనని చెయ్యరు. బేహద్దు తండ్రి అయ్యారు కదా. और स्वर्ग की स्थापना तो जरूर यहाँ ही करेंगे ना। మరియు స్వర్గం యొక్క స్థాపననైతే ఇక్కడే తప్పకుండా చేస్తారు కదా. कि सूक्ष्म वतन में मूल वतन में जाकर करेंगे। లేక స్థూల వతనంలోని సూక్ష్మ వతనంలోని మూల వతనంలోకి వెళ్ళి చేస్తారా? यहाँ माने ఇక్కడ అంటే हैं? यहाँ तो नरक की दुनिया है। ఇక్కడైతే నరక ప్రపంచం అయ్యింది. नरक की दुनिया में स्वर्ग की स्थापना करेंगे क्या? నరక ప్రపంచంలో స్వర్గం యొక్క స్థాపనని చేస్తారా ఏంటి? हैं? नहीं करेंगे। చెయ్యరా? जरूर తప్పకుండా. हेवनली गॉड फादर है హెవెన్లీ గాడ్ ఫాదర్ ఉన్నట్లయితే तो नरक में आता है और नरक में आकर स्वर्ग నరకంలోని వస్తారు. నరకంలోని వచ్చి की స్వర్గం యొక్క स्थापना करता है। స్థాపనని చేస్తారు. नरक के बीच में स्वर्ग का वर्षा देते हैं। నరకం మధ్యలోని స్వర్గం యొక్క వారసత్వాన్ని ఇస్తారు. शिव जयंती माना स्वर्ग जयंती శివ జయంతి అంటే స్వర్గం యొక్క జయంతి. है। क्या कहा? ఏమన్నారు? शिव जयंती माना శివ జయంతి అంటే स्वर्ग जयंती। तो अभी స్వర్గ జయంతి. इतनी जयंती मनाई ली, అయితే ఇప్పుడు ఇన్ని జయంతుల్ని జరిపించుకుంటూ వచ్చేసాము. तो कितनी बार स्वर्ग आ गया అయితే ఎన్నిసార్లు స్వర్గం వచ్చేసింది? है? स्वर्ग आया क्या? స్వర్గం వచ్చిందా ఏంటి? स्वर्ग तो नहीं आया। तो స్వర్గం అయితే రాలేదు. मना स्वर्ग जयंती शिव जयंती मनाई या नहीं मनाई? అయితే శివ జయంతిని జరుపుకున్నామా లేక జరుపుకోలేదా? है? नहीं मनाई। జరుపుకోలేదా? స్టూడెంట్ ఏదో అన్నారు. झूठे ही करते रहे। అసత్యమైనవే చేస్తూ వచ్చామా? स्वर्ग में देवी देवताएं कैसे बने? స్వర్గంలో దేవీ దేవతలు ఎలా తయారయ్యారు? हाँ, जो इस पुरुषोत्तम संगम युग पर इस पढ़ाई को पढ़ते हैं, ఎవరైతే ఈ పురుషోత్తమ సంగమ యుగంలో ఈ చదువుని చదువుతారో इस पढ़ाई से बने। ఈ చదువు ద్వారా తయారయ్యారు. बाप ने बच्चों से प्रतिज्ञा ली थी, తండ్రి పిల్లలతో ప్రతిజ్ఞని చేయించారు. अभी तुम बच्चों को ये समझ मिली है ఇప్పుడు పిల్లలైన మీకు ఈ తెలివి లభించింది. और ये समझ औरों को देनी भी है। మరియు ఈ తెలివిని ఇతరులకి కూడా ఇవ్వాలి కూడా.
याद की यात्रा भी सहज है, ज्ञान भी స్మృతి యొక్క యాత్ర కూడా సహజమైనది, सहज है, జ్ఞానం కూడా సహజం, वर्षा भी सहज मिलता है। వారసత్వం కూడా సహజంగా లభిస్తుంది. परंतु पाई पैसे का भी वर्षा है तो पद्मों का भी वर्षा है। కానీ నయా పైసా యొక్క వారసత్వం కూడా ఉంది, మరియు పదమా పదం యొక్క వారసత్వం కూడా ఉంది. मदार सारा पढ़ाई पर है और याद ఆధారం అంతా చదువు మీదే ఉంది, की यात्रा पर है। మరియు స్మృతి యొక్క యాత్ర మీద ఉంది. याद से और सभी बातें भूल जाती है। స్మృతి ద్వారా ఈ విషయాలన్నిటినీ మర్చిపోతారు. बाप समझाते रहते हैं, తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు, अभी देह अभिमान छोड़ दो। ఇప్పుడు దేహాభిమానాన్ని విడిచిపెట్టేయండి. भूलना तो सभी को है ही, మర్చిపోవటం అయితే అందరికీ మర్చిపోవాల్సిందే, और कोई को नहीं देखना है। ఇంకెవ్వరిని చూడకూడదు. याद करनी है, मेहनत है याद की यात्रा की। స్మృతి చెయ్యాలి, స్మృతి చెయ్యడం అయ్యింది, యాది యొక్క యాత్రదే కష్టం అనేది అయ్యింది. फलाना ऐसा है, ये ऐसा करता है, इन बातों से कुछ फायदा नहीं है, टाइम वेस्ट हो जाता है। ఫలానా వారు ఇటువంటి వారు ఇలా చేస్తారు, ఈ విషయాల మీద టైం వేస్ట్ అయిపోతుంది. मंजिल बहुत भारी है तमो प्रधान గమ్యం చాలా పెద్దది, से सत्व प्रधान बनने की। తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యేటటువంటిది. इसमें फिर विघ्न पड़ते हैं। మళ్ళీ దీనిలోని విఘ్నాలు పడతాయి. पढ़ाई में तो तूफान नहीं आते हैं, చదువులో అయితే తుఫాన్లు రావు, परंतु याद में కానీ స్మృతిలోని तूफान बहुत आते हैं। తుఫాన్లు చాలా వస్తాయి. तो बाप कहते हैं अपन को देखो हम कहाँ तक याद करते हैं, कहाँ तक అయితే తండ్రి అంటారు, మనం ఎంతవరకు స్మృతి చేస్తున్నామో, ఎంతవరకు हमारा एक बाप में लग जाता है। మన యొక్క ప్రేమ ఒక్క తండ్రి మీదకు వెళ్తుందో. लव तो ऐसा होता है बस बाप से ही चटके रहे। ప్రేమ ఎలా ఉంటుంది అంటే ఇంకంతే, తండ్రితోనే అంటి పెట్టుకుంటూ ఉండే విధంగా. सिखलाने वाला बाप ही है ना। నేర్పించేటటువంటి వారు తండ్రి అయ్యారు కదా. इनकी आत्मा थोड़ी ही सिखलाती है। వీరి యొక్క ఆత్మ నేర్పిస్తుందా ఏంటి? इनकी ఎవరిది? है? अरे रामकृष्ण की आत्मा थोड़ी सिखलाती है, कौन అరే రామకృష్ణుల యొక్క ఆత్మ నేర్పిస్తుందా ఏంటి? सिखलाता है? ఎవరు నేర్పిస్తారు? रामकृष्ण की आत्मा सिखलाने वाली हो రామకృష్ణుల యొక్క ఆత్మ ఒకవేళ నేర్పించేటటువంటిది అయినట్లయితే तो 63 जन्मों में भी అప్పుడు 63 జన్మల్లోని కూడా सिखलाया होता। నేర్పించి ఉండొచ్చు. ये भी सीखते हैं, వీరు కూడా నేర్చుకుంటారు. तो अंदर में అప్పుడు లోపల सोच चलना चाहिए, बाबा ఆలోచన అనేది నడవాలి. ఏమనంటే, బాబా आप कितना हमको समझदार बनाते हैं। మీరు మమ్మల్ని ఎంత తెలివైన వారిగా తయారు చేస్తున్నారు. ऊंचते ऊंच बाप ఉన్నతమైన తండ్రి आप ही हो। మీరే అయ్యారు. फिर मनुष्य सृष्टि में हमको आप कितना ऊंच बनाते हो। మరియు మనుష్య సృష్టిలోని మీరు మమ్మల్ని ఎంత ఉన్నతంగా తయారు చేస్తారు. ऐसे ऐसे अंदर में महिमा करनी है, అలా అలా లోపల మహిమని చెయ్యాలి. बाबा तो कमाल कर देते हैं। బాబా అయితే అద్భుతం చేస్తారు. उनकी कमाल को कोई भी नहीं जानते। వారి యొక్క అద్భుతం గురించి ఎవ్వరికీ తెలియదు. बाप ने समझाया है, తండ్రి అర్థం చేయించారు. अभी फिर तुम अपना राज्य ले लो, अपन को మళ్ళీ మీరు మీ రాజ్యాన్ని తీసుకోండి. आत्मा समझ, స్వయాన్ని ఆత్మ అనుకొని मामेकम याद करो और నన్నొక్కడినే స్మృతి చెయ్యండి, మరియు बहुत खुशी से याद करो। చాలా సంతోషంతోని స్మృతి చెయ్యండి. याद से तुम सतु प्रधान बनेंगे। స్మృతి ద్వారా మీరు సతో ప్రధానంగా తయారవుతారు. अपन को पूछना है हम बाबा को कितना याद करते हैं। స్వయాన్ని అడగాలి, మేము బాబాని ఎంత స్మృతి చేస్తున్నామో. कहते हैं खुशी जैसी खुराक में, అంటారు, ఖుషీ లాంటి భోజనం మరొకటి లేదు.
तो बाप के मिलने की भी तो खुशी होती है ना। అయితే తండ్రిని కలిసేటటువంటి ఖుషి కూడా ఉంటుంది కదా. परंतु इतनी खुशी रहती नहीं है। కానీ అంత ఖుషి ఉండదు. नहीं तो विवेक कहता है बहुत खुशी रहनी चाहिए। లేకుంటే వివేకం అంటుంది చాలా ఖుషి ఉండాలి. इस पढ़ाई से हम यह राजा बनेंगे। ఈ చదువు ద్వారా మనం ఈ రాజుగా అవుతాము. बेहद के बाप के हम बच्चे हैं। బేహద్దు తండ్రికి మనం పిల్లలం. बाबा हमको पढ़ाते हैं, బాబా మనల్ని చదివిస్తున్నారు. कितना रहमदिल बाबा है। ఎంత దయాహృదయుడు బాబా అయ్యారు. सुप्रीम बाप हमको पढ़ाते हैं। సుప్రీం తండ్రి మనల్ని చదివిస్తున్నారు. भला आगे भी सुनते थे భలే మొదట కూడా వినేవారిమి भगवान वाच, భగవాన్ వాచ్. परंतु झूठ होने के कारण दिल से लगता नहीं था। కానీ అసత్యంగా ఉన్న కారణంగా మనసుకి అంటుకునేది కాదు. क्या कहा? ఏమన్నారు? हाँ? बेसिक में सुनते थे कि नहीं? బేసిక్లో వినేవారిమా లేక లేదా? हाँ? వినేవారిమి అని స్టూడెంట్ అన్నారు. सुनते थे क्या? వినేవారిమి. क्या सुनते थे? ఏం వినేవారిమి? हाँ? భగవాన్ వాచ్. भगवान बाप आया हुआ है। భగవంతుడు తండ్రి వచ్చి ఉన్నారు. फिर మళ్ళీ हैं? उधर खुशी नहीं आती थी। అక్కడ ఖుషి అనేది వచ్చేది కాదా? వచ్చేది కానీ అల్పకాలికంది వచ్చేది అని స్టూడెంట్ అన్నారు. यहाँ सदाकाल की खुशी हो गई। ఇక్కడ సదాకాలం యొక్క ఖుషి అయిపోయిందా? है? परंतु इतनी खुशी नहीं रहती। కానీ అంత ఖుషి ఉండేది కాదు. नहीं तो विवेक कहता है खुशी बहुत रहनी चाहिए। లేకుంటే వివేకం అంటుంది ఖుషి చాలా ఉండాలి. इस पढ़ाई से हम यह राजा बनेंगे। ఈ చదువు ద్వారా మనం ఈ రాజుగా అవుతాము. बेहद के बाप के हम बच्चे हैं, हमको बाबा బేహద్దు తండ్రికి మనం పిల్లలం. पढ़ा रहे हैं। మనల్ని తండ్రి చదివిస్తున్నారు. पहले सुनते थे भगवान वाच, మొదట వినేవారిమి భగవాన్ వాచ్. परंतु वो भगवान वाच झूठ था। కానీ ఆ భగవాన్ వాచ్ అసత్యంగా ఉండేది. कैसे? ఎలా? ब्रह्मा के द्वारा सुनते थे। బ్రహ్మ ద్వారా వినేవారిమి. अब ब्रह्मा तो भगवान ఇప్పుడు బ్రహ్మ అయితే భగవంతుడు होता ही नहीं। అవ్వనే అవ్వరు. तो ब्रह्मा के द्वारा सुनते थे, ब्रह्मा भगवान होता नहीं। అయితే బ్రహ్మ ద్వారా వినేవారిమి. బ్రహ్మ అయితే భగవంతుడు కానే కాదు. गोया हम भगवान के द्वारा नहीं सुनते थे। మనం భగవంతుడు ద్వారా దీన్ని బట్టి వినేవారిమి కాదు. दिल से लगता नहीं था। మనసుకి అనిపించేది కాదు. मनुष्यों ने तो फिर भगवान को सर्वव्यापी कह के पत्थर ठिक्कर में ठोक दिया। మనుష్యులైతే భగవంతుణ్ణి రాళ్ళల్లో రప్పల్లో ఉన్నారు అని రాళ్ళల్లోకి రప్పల్లోకి తోసేసేవారు. और भगवान वाच कृष्ण के लिए कह दिया है। మరియు భగవాన్ వాచ్ అని కృష్ణుడి కోసం అనేశారు. अब ठिक्कर बित्तर में भगवान है, ఇప్పుడు రాళ్ళల్లో రప్పల్లో భగవంతుడు ఉన్నట్లయితే तो फिर उवाच कैसे करेंगे? మరి ఉవాచని ఎలా చేస్తారు? ठिक्कर बित्तर उवाच करता है क्या? రాళ్ళు రప్పలు ఉవాచని చేస్తాయా ఏంటి? లేదు అని స్టూడెంట్ అన్నారు. फिर మరి मनुष्यों की बुद्धि कितनी तमो प्रधान बन गई है। మనుష్యుల బుద్ధి ఎంత తమో ప్రధానంగా అయిపోయింది. देखने में तो मनुष्य ही आते हैं, परंतु हम अंदर में देखो घमंड कितना है। చూడడానికైతే మనుష్యులుగానే కనిపిస్తారు, కానీ అహంకారం చూడండి ఎంత ఉంటుందో. बड़े बड़े सन्यासी जो अपन को ईश्वर मानते हैं, పెద్ద పెద్ద సన్యాసులు స్వయాన్ని ఈశ్వరుడు అని ఎవరినైతే అనుకుంటున్నారో फिर पूजा भी करते रहते हैं। మళ్ళీ పూజ కూడా చేస్తూ ఉంటారు. तो बाबा ने कहा था उनको लिखो, అయితే బాబా అనేవారు వారికి వ్రాయండి. शिव भगवान वाच, శివ్ భగవాన్ వాచ్. पूज्य जो होते हैं वो कब पुजारी नहीं बन सकते। పూజ్యులు ఎవరైతే ఉంటారో వారు ఎప్పుడూ కూడా పూజ చెయ్యరు, और जो पुजारी होते हैं పూజారిగా ఉండరు. वो कब पूज्य न बन सके।
మరియు ఎవరైతే పూజారులుగా ఉంటారో వారెప్పుడూ కూడా పూజ్యులుగా అవ్వరు. डालो अखबार में, వెయ్యండి పేపర్లోని. तुम किसी पर टीका नहीं करते हो, మీరు ఎవరి మీద టీకాని చెయ్యరు, టిప్పణీని చెయ్యరు. उन विचारों को पता ही नहीं है పాపం వారికి తెలియనే తెలియదు. कि हमारा कल्याण तो होना है. ఏమనంటే మన కళ్యాణం అయితే అవ్వనే అవ్వనున్నది. इस समय तो इन्हों को जैसे राजा ही है, ఈ సమయంలో వీరికి ఎలాగూ అంటే రాజాయి లభించేసింది. और ये अभी सुधरेंगे भी नहीं. कौन మరియు వీరిప్పుడు పరివర్తన కూడా అవ్వరు. ఎవరు? हैं? ये बड़े बड़े गद्दी नसीन सुधरेंगे नहीं. ఈ పెద్ద పెద్ద గురువులు గద్దె నశీలు ఎవరైతే ఉన్నారో సింహాసనాధిష్ఠులు వారు పరివర్తన అవ్వరు. ये समझ जाएं तो जैसे तुमने जीत लिया. వీరు అర్థం చేసేసుకున్నట్లయితే ఎలాగూ అంటే మీరు విజయం పొందేసినట్లే. वो अभी समय नहीं है. ఆ సమయం ఇప్పుడు కాదు. वो अगर आ जाएं ఒకవేళ ఆ సమయం ఇప్పుడు వచ్చేసినట్లయితే तो उनकी सारी राजाई खलास हो जाएगी. అప్పుడు వారి యొక్క మొత్తం రాజాయి అంతా సమాప్త అయిపోతుంది. बड़ा भारी रिवोल्यूशन हो जाएगा. చాలా పెద్ద రివ్యులేషన్ అయిపోతుంది. तुम क्या कह रहे हो? మీరేమంటున్నారు? तुमको कोई समझता थोड़ा ही है. మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అనుకుంటారా ఏంటి? అర్థం చేసుకుంటారా ఏంటి? अभी तुम अपना स्वराज्य स्थापन कर रहे हो गुप्त वेश में. ఇప్పుడు మీరు గుప్త వేషంలో మీ యొక్క స్వరాజ్యాన్ని స్థాపన చేసుకుంటున్నారు. 26/3/68 की वाणी का चौथा पेज. 26 మార్చ్ 1968 యొక్క 4వ పేజీ. आजकल तो राजाओं की भी पगड़ी उतार ली है. ఈ రోజుల్లో రాజుల యొక్క పగడిని కూడా తీసేశారు, దించేశారు. ఈ రోజుల్లో రాజుల యొక్క గౌరవం కూడా చేయడం లేదు. इज्जत उतार देते. వారి యొక్క గౌరవాన్ని పాడు చేసేస్తారు. आसुरी संप्रदाय मायावी पुरुष है ना. ఆసురీ సంప్రదాయాలు మాయావి పురుషులు ఉన్నారు కదా, कितना गिर पड़े हैं. ఎంత దిగజారి ఉన్నారు. क्योंकि रावण राज्य है. ఎందుకంటే రావణ రాజ్యం అయ్యింది. रावण संप्रदाय का धंधा ही ये है. क्या? రావణ సంప్రదాయం యొక్క పనే ఇదయ్యింది. ఏంటి? राजा అగౌరవపరచటం అని స్టూడెంట్ అన్నారు. को रंक बनाना, రాజుని రంకుగా చేయటం, ऊंच को नीच बनाना. ఉన్నతమైన వారిని నీచంగా తయారు చేయడం. कितने आसुरी बन पड़े हैं ఎంత ఆసురులుగా అయిపోయారు रावण के कारण. రావణుడి కారణంగా. समझते कुछ भी नहीं है. जैसे ఏమీ అర్థం చేసుకోరు. बंदर बुद्धि ఎలాగూ అంటే కోతి బుద్ధి है मनुष्य. అవ్వడానికి మనుష్యులు. तुम युक्ति से कह सकते हो भगवान वाच. మీరు యుక్తితో చెప్పొచ్చు భగవాన్ వాచ్. ये आसुरी संप्रदाय है. వీరు ఆసురీ సంప్రదాయులని क्या क्या बातें बनाई हुई है. ఎలాంటి మాటలు తయారు చేశారు. राम की सीता चोरी हो गई, फिर రాముని సీత దొంగలించబడింది. बंदर की सेना ली. మళ్ళీ వానర సేనని తీసుకున్నారు. अभी सेना बंदरों की होती है क्या? ఇప్పుడు సేన వానర సేన ఉంటుందా ఏంటి? तुम्हारी बुद्धि में बहुत नई नई बातें आ गई हैं. మీ బుద్ధిలోకి చాలా కొత్త కొత్త విషయాలు వచ్చేసాయి. और कोई की बुद्धि में ये बातें नहीं होंगी. ఇంకా వేరే ఎవ్వరి బుద్ధిలో ఈ విషయాలు ఉండవు. क्या नई बात आ गई? ఏం కొత్త విషయం వచ్చేసింది? तो शास्त्रों में तो पुरानी बातें लिखी हुई है శాస్త్రాలలోనైతే పాత విషయాలే వ్రాయబడ్డాయి. कि बंदरों की सेना ली. ఏమనంటే వానర సేనని తీసుకున్నారని. इसमें नई बात क्या हो गई? ఇందులో కొత్త విషయం ఏమి వచ్చింది? हाँ? अरे बंदरों की सेना नहीं ली. అరే వానర సేనని తీసుకోలేదు. वास्तव में जो बंदर बुद्धि मनुष्य थे, నిజానికి ఎవరైతే వానర బుద్ధి కలిగిన మనుష్యులు ఉండేవారో इस सृष्टि के
स्पेशल मनुष्य थे, ఈ సృష్టికి స్పెషల్ మనుషులుగా ఉండేవారు, बंदर बुद्धि थे और వానర బుద్ధిగా ఉండేవారు. మరియు बंदर कोई एक तरह के नहीं होते हैं, కోతులు ఒక రకంవి ఉండవు, भांति भांति की जाति के बंदर होते हैं, రకరకాల జాతుల కోతులుంటాయి, वैरायटी बंदर होते हैं। వెరైటీ కోతులుంటాయి. अब जो तुम्हारी बुद्धि में सो कोई की बुद्धि में नहीं होगा। ఇప్పుడు మీ బుద్ధిలో ఏదైతే ఉందో అది ఇంకెవ్వరి బుద్ధిలోని ఉండదు. VCD నంబర్ 860, నీలంగా, మహారాష్ట్ర, 1వ భాగం. ఓం శాంతి.